లైట్లన్నీ పెట్టేశారా? సూపర్. నాకు ఎంతమంది వచ్చారో ఏం కనపడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాకాస ప్రీ రిలీజ్కి వచ్చినందుకు. గత నెల రోజులుగా నేనెవరో మీకు తెలిసే ఉంటుంది. అదేనండి, మీ ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటా కదా, రాకాస 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 అని. అందులో నేనే హీరో. నేను ఫస్ట్ డేనే చెప్పాను అనమాట, మీరు వద్దనుకున్నా వినపడతా, కళ్ళు మూసుకున్నా కనపడతా అని. టచ్ కూడా అదే జరిగింది. చాలా ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇక్కడ మా మహి భయ్య ఉన్నాడు, ఏంటి భయ్య ఫోన్ ఓపెన్ చేస్తే మీరే కనపడుతున్నారు అన్నారు. మా టార్గెట్ అదే అని చెప్పాను. మా విజయ్ మాస్టర్ ఉన్నారు, మా ఫస్ట్ ప్రమోషన్ వీడియో ఆయనతోనే స్టార్ట్ చేసుకున్నాం మేము. ఓజీ మాస్టర్ అని చెప్పి, మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు గుర్తు తెచ్చుకోరు ఇవన్నీ, మిమ్మల్ని కూడా వాడేసుకున్నాం మాస్టర్ మేము మీకు ఎలివేషన్ షాట్లు పెట్టాం మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనమే గెస్ట్ అమ్మా, మనల్ని మనమే ఎంటర్టైన్ చేసుకుందాం, సరేనా? ఈ ఈవెంట్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి, సరేనా? లెట్స్ స్టార్ట్. తెలియదండి, వెనక్కి తిరగొద్దన్నారు, మా క్లోజప్ వద్దని. ఓకే, సింపుల్ ట్రిక్ అండి. మీరు బయటికి వచ్చారంటే మేము చేసింది ఒకటి మీరు చేస్తే వచ్చేస్తారు. ఏంటది? చెప్తా, ఉండు నీకెందుకు అంత ఎక్సైట్మెంట్? స్త్రీ ఎక్కడ, మీ లేడీస్ ఎక్కడన్నా అందరూ. ఓకే, ఇప్పుడు మేము చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేయాలి మీరు. అంతే, యాజ్ ఇట్ ఈజ్. రెడీ? చెప్పాగా. ఏప్రిల్ 3 థియేటర్లో ప్రేక్షకులకి రకస 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 అంటే సరిపోద్ది. కామెడీగా ఉందా నీకు? అయ్యి బాబోయ్, మీరు ఒకసారి ట్రై చేయండి, నేను అలాగే బయటకు వచ్చాను. ఫిబ్రవరి 3. ఏప్రిల్ ఏప్రిల్ 3 థియేటర్లో రాకస రకస 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 రకస. వచ్చారా? కదిలింది. ఏంటి? గేట్. ఓ అయితే రండి, వస్తున్నా. ఆగేదే. ఆ తర్వాత ఊర్లో ఉండేటువంటి పశువులన్నీ కలేబరాలుగా మారుతాయి. ఆ తర్వాత ఏదైనా చేయకపోతే ఊరే వల్లకాడుగా మారిపోతుంది. బలి ఇవ్వాల్సిందే. ఆహా, సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఎవరు? అనుదీపా? నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దిస్ నోట్ లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ రాకాస ప్లీజ్. ఎల్లుండ్రా అంటే కుదురుతుంది మరి. ఎన్ని పనులు ఉంటాయి స్త్రీలకి, అన్ని పనులు మీరు చూసుకుంటారా? అదేంటి ఇటు సైడ్ అంతా లైటింగ్ చేయలేదా యూవీ మీడియా? బై ద వే, టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇటు సైడ్ బాగానే చేశారు కదా లైటింగ్, రెండు సైడ్లో చేయండి అమ్మా వెంకట్. ఓకే, ఎనీవే బోత్ సైడ్స్ ఆర్ గుడ్, నైస్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ని ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, ఎందుకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టమా, అందులోనూ పింక్ ఎలిఫెంట్స్. వైట్ ఎలిఫెంట్ తెలుసు కానీ పింక్ ఎలిఫెంట్ అయితే తెలియదు. ఆ బ్యానర్ని పెట్టి నిహారిక ఏమో ప్రొడ్యూసర్గా, అలాగే జీ స్టూడియోస్ ఉమేష్ కుమార్ బన్సల్ గారు మరొక ప్రొడ్యూసర్గా, మిస్టర్ అనుదీప్ దేవ్ గవాన్ ద మ్యూజిక్ డైరెక్టర్, అండ్ అలాగే ద డైరెక్టర్ మానసా శర్మ డెబ్యూయింగ్. వస్తుందా? ఓకే, అంటే హీరోయిన్ వచ్చేసరి జనరల్లీ డైరెక్టర్ వస్తారు, ఆ తర్వాత హీరోయిన్ వస్తుంది, హీరో వస్తారు. ఈసారి డైరెక్టర్ లేట్గా వస్తున్నారు. ఓకే, సో ద డైరెక్టర్గా అండ్ అన్వర్ మ్యాక్సిమం ఎడిట్లో తీసేసినట్టున్నారు. అండ్ ఆల్సో ఆర్ డిఓపి గారు ఉన్నారా ఇక్కడే? మిస్టర్ రాజు గారు. ఎస్, ఆయన కళ్ళతోనే ఈ రాక్షసుని ముందుగా చూశాడు. అది బ్రహ్మ రాక్షసుడో మనకి ఏప్రిల్ 3న తెలిసిపోతుంది. అండ్ అలాగే మిస్టర్ వీరుడు సంగీత్ శోభన్, ధైర్యవంతుడు. ఎస్, అందరికన్నా ఇక్కడ ఈ టీంలో ఉండే వాళ్ళందరికన్నా అత్యంత ధైర్యవంతుడు ఎవరు అంటే మీరు గూగుల్లో సెర్చ్ కొడితే కూడా మనకి సంగీత్ శోభన్ పేరే వస్తుంది. అండ్ ఆల్సో తెలుగులో ఆరితేరినటువంటి దిట్ట మన నయన్ సారిక the heroine ga. And also I came to know that our very senior artist whom we respect a lot, బ్రహ్మాజీ గారు, ఆయన ఈ సినిమాలో బ్రహ్మరాక్షసుడి క్యారెక్టర్ చేశారని విన్నాను నేను. ఏప్రిల్ 3వ తారీఖున మనకు తెలుస్తుంది బ్రహ్మాజీ = బ్రహ్మరాక్షసుడు అవునా కాదా అనేది. అండ్ ఆల్సో మిస్టర్ గెటప్ సీను, ఇందులో గెటప్స్ ఏమీ వేయకుండా ఒక గెటప్లో కనిపించాడు మనకి. సో ఇంతమంది కలిసి చేసినటువంటి ఫిలిం మనకి రాకాస ఏప్రిల్ 3న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. జనరలీ ఏ సినిమాకైనా సరే ప్రమోషన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమా ప్రమోషన్స్కి సినిమా ఉంది, అలా చేశారు వీళ్ళు. సో లెట్స్ హ్యావ్ ద ప్రమోషనల్ టూర్ వీడియో ప్లీజ్.
ప్లస్. కానీ ప్రమోషన్స్నే కనుక కట్ చేసి చేస్తే ధురంధర్ 2 కన్నా పెద్ద సినిమా అవుతుంది. బడి, గుడి, సీమంతాల ఫంక్షన్లు, లంగవోణీలు, పంచల ఫంక్షన్లు, లేదులే అక్కడికి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. జర్ర ఉండుంటే అసలు ప్రమోషన్స్ టైంలోనే సినిమా రిలీజ్ అవ్వకముందే వీళ్ళు అవార్డ్ ఫంక్షన్ కూడా చేసేసుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు, ఆ టైంలోనే ఆపి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పాము. నాకు తెలిసి ఈ లాస్ట్ 2-3 డేస్ కూడా చాలా ప్లాన్ చేసుకునే ఉండుంటారు. పైగా ఇంకొక వినికిడి ఏంటంటే సంగీత్ అండ్ నయన్ షూటింగ్కి ఇచ్చినటువంటి డేట్స్ కన్నా ఎక్కువగా ప్రమోషన్స్కే ఇచ్చారు అని. యా, దట్ ఈస్ ద ట్రూత్. ఈవెన్ గెటప్ సీను కూడా బయటకు నవ్వుతున్న లోపల మాత్రం అతనికి ఓకే, ఇట్స్ ఓకే, తర్వాత మాట్లాడుకుందాము. అండ్ ఇదంతా జరగడానికి మెయిన్ కారకులు ఎవరు అంటే మన కాస్ట్ అండ్ క్రూ. సో రికగ్నైజింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ రాకాసా టీమ్. ఎందుకంటే టైటిల్లోనే మీకు తెలుస్తుంది మొత్తం రాత్రే షూటింగ్ జరిగి ఉంటుంది అని. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఎవరికి? విజయ్ మాస్టర్ గారికి. ఆయనకు చెప్పడానికి చాలా బాధలు ఉన్నాయి, కానీ వాటన్నిటికన్నా ముందు మనం కాస్ట్ అండ్ క్రూ ఏవి ఒకసారి చూద్దాం. లెన్వర్, రాజు, అనుదీప్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ పింక్ ఎలిఫెంట్లో మీరు లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంట కదా, ప్రీమియం ప్లాన్ అంట. యా, అండ్ అలాగే ఇప్పుడు చూసినటువంటి ఈ కాస్ట్ అండ్ క్రూ ఏవి లాగానే డెఫినెట్లీ ప్రమోషన్స్లో భాగంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు మీ మీద కూడా ఒక ఏవి కట్ చేస్తారు. సో అందరూ మంచి స్మైలింగ్ ఫేసెస్తో ఉండండి థియేటర్కి వెళ్ళినప్పుడు, ఓకేనా? ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రామాంజనేయులు గారు, ద ప్రొడక్షన్ డిజైనర్, అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ విష్ణువర్ధన్ పుల్లా గారు. హాలీవుడ్లో మీకు ఏ సినిమాలు అంటే చాలా ఇష్టం? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ? Recent one battle and another one. One battle at a time. Yeah. One battle from another one. One battle? After another. నేను చూశాను. That's the recent one. అదే ఆల్మోస్ట్ అర్థమైనట్టే ఉంది నాకు ఇంగ్లీష్ సినిమాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఓకే, సో చెప్పండి, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? మొత్తం నైట్ షూట్సే జరిగాయంట ఎక్కువగా? Mostly night shoots and different places. Bhopal. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందా? మీరు పొద్దున పడుకొని రాత్రి లేస్తున్నారా? Yes, mostly అవుతుంది అదే జరుగుతుంది. 3 సినిమాలకి వర్క్ చేశారు కదా మీరు? 2 అంటే ద వెబ్, 2 వెబ్, 2 సినిమాలు. 2 సినిమాలు. Yes. ఇంతేనా అండి మన కాంట్రాక్ట్? ఇంకా ఉన్నాయా 2 వెబ్ 2 సినిమాలు? మేడం చెప్పాలి ఇంకా. మేడం చెప్తూనే ఉంటారు. గివింగ్ మీ దిస్ అనదర్ ఫిలిం, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అలాగే రమేష్ గారు, ఎప్పుడు ఆల్వేస్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే సార్ పిలిచి ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ ఎంత ఇన్ ఎ వెరీ షార్ట్ టైం అనుకుంటాం, ఓవర్ 9 months. బట్ సార్ ఆయన సపోర్ట్తో ఇంకా ఉన్నప్పుడు పుష్ చేసుకుంటూ వస్తున్నాము. ఆల్సో వాంటెడ్ టు థ్యాంక్ మాన్సా గారు ఫర్ రైటింగ్ దిస్ జానర్. అంటే నేను కమిటీ గురాల తర్వాత ఈ జానర్ చేస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ మాన్సా గారు. ఆల్సో వాంటెడ్ థ్యాంక్ మై టీమ్, శశాంక్, అర్జున్, మనోహర్, గోవింద్. ఎస్పెషలీ ఈ ఫిలిం ఫన్, అంటే ఆఫ్టర్ జస్ట్ వాచింగ్ ద ఫిలిం, it's a fun-filled roller coaster and a brilliant performances by Sangeet Garu, Sarika, Getup Sinu and rest of the crew. It was mind-blowing watching them on sing. It's a complete entertainment. Also wanted to thank Vijay Master. It's an honor and privilege, sir. Thank you. And also Anjaneyal Garu, and especially thank you for Murli Garu and Vishnu Garu. It was a roller coaster ride for us to finish this project, and it's a fun. And please do watch it on April 3rd. Been doing VFX from last 20 years. This is what do you say? వీళ్ళందరినీ భయపెట్టే క్యారెక్టర్ చేసింది నేనే కాబట్టి మేజర్. ఓ, యు ఆర్ ద రాకాసా. మేమే రాకాసా. మీరే రాకాసా. both for producers and actors. ఓకే, హౌ మెనీ డేస్ డిడ్ యు టేక్ అండి ఫర్ దిస్? ఈ రాకాసాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? అంటే బేస్ వర్క్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్ అండి, బిఫోర్ ద షూట్ ఇట్ సెల్ఫ్. బట్ యాక్చువల్ వర్క్ స్టార్టెడ్ లాస్ట్ ఫ్రమ్ లైక్ 3.5 months. ఓకే, పోస్ట్ స్టార్ట్ అయింది 3.5 months నుంచి. కానీ బట్ ప్రీ ప్రొడక్షన్, డిజైన్ అదంతా ఒక 8 నెలల క్రితమే స్టార్ట్ అయింది. ఓకే, రాకాసా అంటే సినిమాలో అందరికీ బాగా భయం, చిరాకు, కానీ మీరు మాత్రం ఎక్కువ ప్రేమిస్తూ ఉండొచ్చు కదా రాకాసాని? మై ఫేవరెట్ క్యారెక్టర్స్. ఓకే, మూవీ తర్వాత మిగతా వాళ్ళు కూడా అనుకుంటున్నారు నచ్చుతుంది. ఐ సపోజ్ మీరు నిహారిక గారు అంతకుముందు ఒక సినిమాకి కలిసి వర్క్ చేశారు, కానీ ఆవిడ సీన్ తీసేశారు, మీరు అందులో ఉన్నారు అని విన్నాను. ఆ సినిమా అంటే అంజీకి నేను విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేశానండి. ఎస్, దట్స్ మై ఫస్ట్ ఫిలిం. ఆ నిహారిక ఏమో ఆ పిల్లల బ్యాచ్లో ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ ఆ సీన్ తీసేశారంట కదా, ఎడిటింగ్లో తీసేశారు.
అది అప్పుడు వచ్చినటువంటి కోపమే ఇప్పుడు తను చాలా మంది సీన్స్ అన్వర్తో చెప్పి తీయించేస్తుంది. అర్థమైంది ఆఫ్ లైఫ్. సో మీరు ఈ రాకాస కోటని ఏమైనా ఎయిర్బిఎన్బి అలా ఏమైనా ప్రమోట్ చేసేటువంటి ఛాన్స్ ఉందా? సో అలాంటిది ఏం లేదండి, జస్ట్ నార్మల్గానే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. పే సో దిస్ ఇస్ మై 4th ప్రాజెక్ట్ ఇన్ పింక్ ఎలిఫెంట్స్. అంటే నాకు పింక్ ఎలిఫెంట్స్ అంటే వద్దు ఏడో ప్లీజ్. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ ఎలా అంటే ఒక ప్లేస్, ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. ఫిలిం మేకర్స్కి ఇట్స్ డ్రీమ్, నాకైతే డ్రీమ్ అండి అక్కడ వర్క్ చేయడానికి. బేసికలీ ఏంటంటే ఏ ఫిలిం తీసినా కూడా లైక్ ఫిలిం ఆస్పెక్ట్లోనే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ మై 4th ప్రాజెక్ట్. ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అనిపిస్తుంది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూట్. నిహారిక గారు ఈజ్ ఎ హెడ్ మిస్ట్రెస్ అండ్ రమేష్ సార్ వాజ్ డీన్. సో దే విల్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్స్. సో విచ్ ఐ ఫెల్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద రామంజన్ గారు. థ్యాంక్ యూ అండి. విజయ్ పొలాకి మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఐఎమ్ టెలింగ్ యూ, రాకాస ప్రమోషన్స్ మామూలుగా లేవు అసలు. మాస్టర్ మీరు ఇంకా కంపోజ్ చేసిన సాంగ్ బయటకు రాలేదు కదా? రానివ్వలేదా? ఎవరది? అంతా ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంది కాబట్టి ఆవిడే చెప్పాలి. ఇదంతా ప్రమోషన్స్ లో భాగం. Yes. చెప్పాను కదా మనది దురంధర్ 3 ప్రమోషన్స్. సో మీరు ఇప్పుడు ఆ స్టెప్ ఏంటి అనేది చెప్తే జనాలు ఏంటంటే ప్రిపేర్డ్గా ఉంటారు ఫస్ట్ నుంచి ఆ స్టెప్కి. ఆ తర్వాత మనకి సాంగ్ వస్తుంది, అప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. చూడు పెట్టుకొని మరీ చేసేస్తున్నారు. స్టెప్స్ నిహారిక ఒక పక్కనేమో ఈ సినిమా, ఈ లోపలే ఇంకో బరిలోకి దిగింది, మళ్ళీ ఏమో వేరే ప్రమోషన్స్. ఓ మై గాడ్, మీకు గుర్తుందా? ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ చేసుకోవాలి మేము, ఇంతేనా? థియేటర్లో చూసి ఒకటి చూపించండి జస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ధ్రువన్, లిరిక్ రైటర్ అయితే రఘురామ్. సో ఈరోజు రఘురామ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే రాధ్య 33, అమ్మాయి ఏజ్ కాదు, ఇన్స్టాగ్రామ్ ఐడి రాధ్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలా చూసుకున్నట్టయితే నాకన్నా జస్ట్ 1 or 2 years పెద్దదిలాగా ఉంది అంతే. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నిహారిక గారు పక్క మన సాంగ్ సినిమాలో అదే నిహారిక గారు ఇప్పుడే అలా అన్నారు. మీకు ఖచ్చితంగా ఒక మంచి కాదు, ఆ 10 మంది ఎవరు అనుకున్నారు? ఆయనతో వర్క్ చేసిన డాన్సర్స్, వాళ్ళందరినీ వేసుకెళ్తారు. వాళ్ళు కూర్చొని ఏది మాస్టర్ అంత చేయించారు కదా మాస్టర్ డాన్స్ మాతో అని అప్పుడు చెప్పాలి నేను. అంటే అది రామ్ రామ్. సో మీ అందరికీ ఖచ్చితంగా అంటే చాలా గ్రాండ్ ఇయర్గా ఉంటుంది ఆ సాంగ్. అంటే పుష్ప తర్వాత ఆ జాతర సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి జాతర సాంగ్ నేను చేశాను ఇందులో. అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా ఖర్చు పెట్టారు నిహారిక గారు. అండ్ నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. రాకాస మూవీలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నిహారిక గారు మొన్ననే సుష్మిత గారితో వర్క్ చేసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టాం, మనశంకర్ వరప్రసాద్. ఇప్పుడు మీరు రాకాసతో మీరు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారు. సో ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. వచ్చినప్పుడు చాలా అలా వస్తుంటారు, కానీ ఆవిడ చెప్పింది, ఆవిడ కావాల్సింది వచ్చేంతవరకు మాస్టర్ ఇంకేదైనా అని చెప్పి అంత సైలెంట్ ఉన్నా సరే వర్క్ విషయంలో మాత్రం అసలు కాదు. అందరికీ నమస్కారం. సూపర్ హ్యాపీ టు బీ షేరింగ్ ద స్టేజ్ టుడే. హ్యాపీ టు హ్యావ్ రిటన్ 2 lyrics ఫర్ దిస్ మూవీ రాకాస. అండ్ నేను ఇందులో రపప్ప అనే సాంగ్ రాశాను అండ్ స్నేక్ డ్యాన్స్ అనే సాంగ్ రాశాను. ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరో ఒకళ్ళు రీల్లో స్నేక్ డ్యాన్స్ సాంగ్ కనిపిస్తుంది. ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఇంతకన్నా ఏం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ పార్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఆల్వేస్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ. ప్రతి సినిమాలో నేను తనకు ఒక మంచి సాంగ్ రాస్తూనే ఉన్నాను ఈ జర్నీలో. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక విషయం షేర్ చేసుకోవాలి మీ అందరితో. చాలా ఇయర్స్ బ్యాక్ మా కెరియర్ స్టార్టింగ్లో నేను అనుదీప్ కలిసి రియాలిటీ షోస్లో సింగర్స్ లాగా మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు చాలా రియాలిటీ షోస్కి మేము ఫైనల్స్ దాకా రీచ్ అయ్యేవాళ్ళం. ఫైనలిస్ట్గా మనం ఉన్నాం, బట్ ఏది టైటిల్ గెలవలేదు. సో అక్కడ రియాలిటీ షోలో ఓడిపోయి ఉండొచ్చు, బట్ ఇక్కడ రియాలిటీలో మన ఇద్దరం గెలిచి ఇలా జర్నీ ఇలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఎంత చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది, సర్రియల్గా ఉంటుంది. కీప్ వర్కింగ్ హార్డ్, కీప్ గ్రోయింగ్ అనుదీప్. లెట్స్ గ్రో టుగెదర్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ నిహారిక గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఇంతమంది న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం, హ్యాట్స్ ఆఫ్ టు యూ.
అండ్ మీరు కొత్త టాలెంట్ని నమ్మి బ్లైండ్గా ఆ కన్విక్షన్తో వెళ్తున్నందుకే ఇంత మంచి అవుట్పుట్ కూడా వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. Well, I'm Sindhuja. I had sung Pade Pade Pranam. So this song is extremely close to my heart, and I think the entire music team. Thank you, Anudeep Anna, for giving me this song. Anudeep Anna ki nenu Raghuramana cheppinattu, from the time I was in reality show Saregamapalo, he was a mentor appadi nunchi telusu, and till today he has been a great support, an amazing friend. అండ్ ఈ మూవీలో నేను కూడా ఒక పాట ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ మానస గారు అండ్ నిహారిక గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆఫ్టర్ కావాలా నేను జైలర్లో పాడాక వెరీ గుడ్ మెలడీ అంటే దిస్ ఇస్ ద సాంగ్. అండ్ నాట్ జస్ట్ మీ, ఐ థింక్ ఎవ్రీ గర్ల్ మస్ట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ అ సాంగ్ టు లిసన్ టు అ సాంగ్ సో బ్యూటిఫుల్ విత్ అమేజింగ్ లిరిక్స్ అండ్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ అంతా ఇట్ ఇస్ సో మెలోడియస్. అండ్ ఈ సాంగ్ నేను పాడినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ సా ద విజువల్స్ కొన్ని పార్ట్స్లో వెన్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ ద మూవీ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఐల్ జస్ట్ సింగ్ 2 lines, the hook line. Of course. చిరు 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 నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగులు నీ వెనకాలే చిట్టి గుండె ఊరుకోదే. చిరు 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 నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగిక నీ వెనకాలే కాదు అంటే ఊరుకోనే. థ్యాంక్ యూ. Sorry, but I mean, పంచింగ్ పలక్నామాకే పంచ. ఓకే, ఇది ఇక్కడ వేసుకుంటాం. first of all, I want to start off by congratulating the whole team on the success of the film, because I know it's going to be a killer film. The teaser, the trailer, everything looks so good. And one thing that I have to mention is it's so nice to see a project being backed by so many women. And I'm so happy that in the future, whenever I work with Manasa Garu, I'm excited. Please write something for me and cast me. Thank you. And Niharika ma'am is literally like pink elephant on the whole is family to me. Endukante nenu Hyderabad ki vastunanu ante Bangalore lo they don't worry, because they know that everybody is there. Ramesh sir is there, Niharika ma'am is there. So I'm back home and I want to wish everybody all the best for the film's release. And yeah, I wasn't prepared, so congratulations and all the best. And Sangeet and Nayan, you guys are extremely cute on screen, and I've watched all of your works and you're exceptional and versatile, and it's so nice that you are part of this project, and I hope to work with both of you soon. And Anudeep sir, I love the song. You have sung the song extremely well, and I love the Veene part. I've texted him about it. And Edrolu sir, we discussed about how much the VFX and everything was, so I'm excited to watch the film. All the best and congratulations. Thank you. తన స్పీచ్ ఎలా ఉండింది? ఇట్ వాజ్ ఓకే కదా అసలు? రాత్రి గారు యూట్యూబ్లో వస్తుందండి, చూసుకోండి. యా, అండ్ మాన్సా ఉంచారా సీన్లు ఉంచారా, కట్ చేస్తారా? లేదు, మీ సీన్స్ అన్ని ఉన్నాయి, అన్ని సీన్లు తీస్తే మీ మాత్రం పెట్టాం, ఇద్దరు మాట్లాడుకుంటారు. మాన్సా అండ్ రాధే ఏం మాట్లాడుకుంటున్నారు? అది కాదు, రాధే అడుగుతుంది, ఈజ్ మై సారీ లుకింగ్ ఓకే రే అండ్ ఫైన్. నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అసలు. అసలు నువ్వు అంటున్నావు కానీ నేను అసలు ఏం అవును, మిర్రర్ కూడా లేదు, మొత్తం కప్పుకొని వచ్చేసాను ఇక్కడ. అసలు ఐ డోంట్ నో వాట్ ఐమ్ డూయింగ్. ఓకే, సో వీళ్ళు బయటకి ఏం చెప్తున్నారు, కానీ లోపల వాళ్ళ మనసులో ఏముందో నువ్వు చెప్పాలి. ఓ లోపల లోపల అందర్ బాహర్. అందరు బాహర్ అంటే ఎవరెవరు? మన రాజు గారిని కూడా యాడ్ చేయండి. ఎవరు? మన రాజు గారిని కూడా. మన కెమెరా రాజు గారు కూడా. ఓకే, డన్. మనం ఫస్ట్ హీరోయిన్తో స్టార్ట్ చేద్దాం. హీరోయిన్ నయన్ సారిక. అందరు బాహర్ అంటే ఇప్పుడు అందరు అనేవాడు బ్యాక్స్ ఉంటాడు, సడన్ గా వస్తాయి అంటే నీ ఆత్మ. నయన్ నీ ఆత్మ. ఓకే, నువ్వు బయట. నేను నయన్ ఆత్మ. నయన్ ఆత్మ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటము. నేను ఆ సినిమా చేశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ సినిమా, సారీ, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ. అండ్ కా సినిమా చేశాను, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. తెలుగు మాట్లాడడం కంటే తెలుగు రానట్టు మాట్లాడడం చాలా కష్టం యాక్చువల్గా. సో కంటిన్యూ.
నాకు సినిమాలో యాక్ట్ చేయడం కంటే ఎక్కువగా ప్రమోషన్స్ చాలా నచ్చాయి. ఐ థరోలీ ఎంజాయిడ్ ఆల్ ద ప్రమోషన్స్. ఐ షుడ్ సిన్సియర్లీ థ్యాంక్ నిహారిక గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. థ్యాంక్స్. ఎందుకు చెప్పాలండి నిహారిక గారు, మీకు ఏ ప్రమోషన్ చూసినా మీరే, ఇన్స్టాలో మీరే, ట్విట్టర్లో మీరే, యూట్యూబ్లో మీరే, ఈవెంట్లు మీరే, కాలేజ్ ఈవెంట్లు మీరే, అన్నిట్లో మీరే. నాకు ఎక్కడ పేరు వచ్చింది, బయటికి వెళ్తే ఏమండి మీరు ఆ సినిమా చేశారు, నిహారిక కదా హీరోయిన్ దాంట్లో అని అంటారండి. తొక్కేస్తారా మీరు? పేరు రానివారు ఎవరికి? థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. ఐఎమ్ సో హ్యాపీ టు బి ద హీరోయిన్ ఆఫ్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. హౌ రూడ్ యు ఆర్. ఓకే, ఇప్పుడు లెట్స్ గో టు మానసా శర్మ. ఓకే, ఒక కళ్ళజోడు ఉందా ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. అమ్మో, ఓకే. డైరెక్టర్గా నా కళ నెరవేరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. రారా రారా సీను. సారీ, నేను ఎంజాయ్ చేస్తున్నాను. సారీ, ఏం చెప్తున్నారు? డైరెక్టర్గా నా కళ నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. యాక్చువల్గా నాకు నిన్నటి వరకు నేను డైరెక్టర్నే, బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను మాట్లాడుతున్న వీడియో వచ్చిన తర్వాత దాంట్లో కమెంట్లు చూస్తే వావ్ మీరు నిజంగా హీరోయిన్లా ఉన్నారు, వావ్ చెలో రష్మిక అంటున్నారు. సో నెక్స్ట్ సినిమా నేను ఇంకా డైరెక్ట్గా హీరోయిన్ అయిపోతానేమో అని భయంగా ఉంది నాకు. సో మీరు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నాకు వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఎప్పటి నుంచో ఒక కళ, నేను ఒక పెద్ద హీరోయిన్ డైరెక్టర్ అవ్వాలి అని. సో యా, థ్యాంక్ యూ సో మచ్ నిహారిక అండ్ థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ నువ్వేనా అది? సంతోష్ ఓ సంగీత్, ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. సంగీత్, రెడీ, 1 2 3. రే, ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. అరే కళ్ళజోడలే, తీసుకో తీసుకో తీసుకో. రే, ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. పన్నీర్ ఫ్రై, అలాగే బ్రోకలీ సూపు, క్యారెట్ సూపు, నో నాన్ వెజ్, ఓకేనా? ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. అరే అవి తెచ్చినవని మీరు తినేసేయండి. నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చేయండి, ఓకేనా? రే, ప్రమోషన్స్కి వెళ్తున్నాము, అది కూడా సినిమా కన్నా ఎక్కువ డేట్లో తీసుకున్నారు. ఆ వెయిట్స్ అవి ప్యాక్ చేయండి. అక్కడైనా జిమ్ చేసేస్తాను నేను ఫుల్గా. అవి ప్యాక్ చేసి ఉంచండి, ప్యాక్ చేసి ఉంచండి. ప్యాక్ చేసే ఉంచండి. అవి ప్యాక్ ఓపెన్ చేయలేదా ఇప్పటి వరకు? ఆ సాయిగడి కళ్ళ పెరిగిపోయినాయి మోసి మోసి. మాపు ప్రమోషన్లకి వాళ్ళు బ్యాగులు వేసుకొస్తారంటే మొన్న ఇంత బ్యాగు ఇలా వస్తున్నాడు. ఏంటంటే అన్నకి వెయిట్లు అన్న, ఆయన ఎప్పుడు చేయట్లేదు కదరా అంటే నేను చేస్తున్నా అంట. అండ్ లాస్ట్ నిహారిక. ఐఎమ్ సో హ్యాపీ, అందరూ చాలా హెల్ప్ చేశారు. అసలు నేను చాలా అడగకుండానే వచ్చి షూటింగ్ డేట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ప్రమోషన్స్ కానీ అన్నీ చేసి పెట్టారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద కంప్లీట్ టీమ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఎస్పెషలీ టు ది యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగకుండా కాదు, అడిగి మరీ చేశారు. ఎంత ఇస్తున్నారంట రెమ్యునరేషన్ చెప్తాను కానీ చేయలేదు వీళ్ళు. అడుక్కున్న అందరూ ఫోన్ చేసి రండి పంక్చువాలిటీ మెయింటైన్ చేయండి అందరిని అడుక్కున్నా నేను. వచ్చేసారంట. ఏం ఆడుతున్నారు? సంగీత్, సీను మీరు ఇంప్రవైజ్ చేశారు కదా ఈ సీన్లో, అస్సలు ఆ పంచ్ సూపర్గా పేలింది. సూపర్, సింప్లీ సూపర్. అసలు థియేటర్ ఇస్ గోయింగ్ టు బి లైక్ హిలేరియస్. థ్యాంక్ యూ మేడం. క్యారెక్టర్లో ఉండు. సారీ పంచ్ సూపర్ గా వేలింది. ఇదైతే థియేటర్ లో భలే వేలుతుంది. అసలు ఇంప్రవైజ్డ్ కదా. షిట్. అన్వర్ ఒక 3 పంచులు పంపిస్తున్నా, అర్జెంట్ తీసేవన్నీ. ఓకే అన్వర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది మాత్రం ఉండకూడదు, ఏమైనా ఉండొచ్చు. ఓకే ప్లీజ్, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ గెటప్ సీను. నేను క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేశాను, రెమ్యునరేషన్ నచ్చి ఈ సినిమా చేశాను.
నైట్ షూట్స్ అయితే ఎంత Torture. ఎంజాయ్ చేసామంటే టార్చర్ నైట్ షూట్లు అయితే అసలు ప్రమోషన్స్ మామూలుగా లేవు తెలుసా ఈ సినిమా. లాక్కెళ్ళారు నన్ను, ఈడ్చుకెళ్ళారు, చంపేస్తా అన్నారు, నెక్స్ట్ బరిలో దిగమన్నారు. సో డిస్క్లైమర్ ఎవరైనా సరే ముందు వేస్తారు, మనం లాస్ట్ లో వేసేద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరిని ఉద్దేశించే ఎవరి వాంటెడ్గా చేశా. ఎవరి మనోభావాలు హర్ట్ చేయడానికి చేసింది బాలసుబ్రహ్మణ్యం కాదు. గారు భావాలు దెబ్బతిని ఏమనుకున్నాను, మనో గారు అన్నారు కదా అందుకని. అలాగే దయచేసి నిహారిక గారి మీద వేసినటువంటి జోక్స్ కి వాళ్ళ నాన్నగారు కానీ పెద్దనాన్నగారు కానీ లేకపోతే వాళ్ళ బాబాయ్ కానీ ఎక్కువగా మనల్ని ఏమనకూడదని. పర్లేదు సార్, అన్ని వాంటెడ్గా చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సీను. Thank you, ma'am. ఓ సారీ, స్టాండ్ అప్ సీను, గెటప్ శ్రీను. గెటప్ సీను. Thank you. ఎస్, బాలు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక సాంగ్ చూద్దాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఇవన్నీ చాలా పేషెన్స్తో కూడుకున్నది. అంటే అమౌంట్ ఒకటే చాలదు, చాలా పేషెన్స్ కావాలి, దాంతోపాటు ఆర్గనైజింగ్ కావాలి. వీటన్నీ అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్ అంటే వీళ్ళందరూ మొగాళ్ళే ఉంటారు, వాళ్ళే డీల్ చేస్తారు అనేది ఒక ఫీల్ ఉండింది. వీటన్నిటినీ వెనక్కి తీసుకెళ్తూ వీళ్ళే కాదు మేము చేయగలం అనే దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఫస్ట్ పింక్ ఎలిఫెంట్ మా నిహారిక గారికి కంగ్రాట్స్ అమ్మా. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్, మీకు వెన్నంటూ ఉన్న రమేష్ గారికి కంగ్రాట్స్ సార్. అంటే ఇది పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ చేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. అక్కడ ఒక 11 మంది కుర్రాళ్ళని పెట్టి ఒక టీం వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. నేను అంటే వీళ్ళు కబడ్డీ ఏమన్నా ఆడతారా అని అనుకున్నా. అంటే వాళ్ళని సినిమా అనే దాన్ని ఇంత ఒక ప్యాషన్గా తీసుకొని వాళ్ళతో పాటు ఒక 3, 4, 5 months వాళ్ళని రుద్ది 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 ఈరోజు వాళ్ళు అందరూ స్టార్స్ పొజిషన్లోకి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ డెసిషన్ అనేది నీతో కాకుండా ఇంతమందిని తీసుకెళ్తున్నావు కదమ్మా, థ్యాంక్ యూ. అలాగే డైరెక్టర్గా మానస గారికి మీకు పరిచయం ఉండొచ్చు, కానీ దబ్బు పనిచేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఒక రాకాస అనే మూవీని తీసుకొచ్చి తన కథ చెప్పిన తర్వాత నమ్మి ఇలాంటి మూవీ చేయవచ్చు అని సంగీత్ గారిని తీసుకోవడం, సంగీత్ గారు మిమ్మల్ని నమ్మడం, డైరెక్ట్ గారు మీరు నమ్మడం, అందరూ ఒక టీం వర్క్. అంటే ఇది పర్టికులర్గా లేడీసే ఎందుకు చేస్తున్నారు అనే దానికన్నా అందరికీ తెలుస్తుంది. కానీ మీలో ఉన్నది డిసిప్లిన్, డెడికేషన్. ఇందులో సంపాదించేద్దాం, ఇందులో దాచేసుకుందాం కాకుండా ఇలా చేస్తూ ఉంటే అందరు ఎదగాలి, అందరు రావాలి కదా అనేది ఒక రోల్ మోడల్గా ఉన్నామమ్మా. నిజంగా మీకు నేను నిజంగా చెప్తున్నాను, ప్లీజ్. అలాగే మన సంగీత్ కూడా ఈ కథని నమ్మి వేరే మూవీ అనేది కమిట్ అవ్వకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి హోల్ మూవీ వరకు, ఈ ప్రమోషన్ వరకు ఇవన్నీ ఇలా మీదేసుకొని తీసుకెళ్తూ ఇవన్నిట్లో ఇంత పెద్ద సక్సెస్ ప్లీజ్ తప్పకుండా అమ్మా. ఇది పెద్ద హిట్. 3వ తారీఖు ప్రజలే ఇస్తున్నారు, మీరందరు ఇస్తారు, అందరు తీసుకుంటాం. దీన్ని ఇంత ఒక స్ట్రాంగ్గా తీసుకెళ్తున్న హోల్ టీమ్కి, ఫస్ట్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, ఆర్ట్ డిజైనర్ గారికి, సీజీ డిపార్ట్మెంట్కి, నా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ఏమి ఇబ్బందులు పడినా మా డైరెక్షన్ టీంకి, వీటన్నిటినీ ఇంత టీంని ఇంత బడ్జెట్గా ఇంత విధిలో అది దుమ్ము అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, పగలవచ్చు, ఏమైనా అవ్వచ్చు, వీటన్నిటిని ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. నిజంగా సినిమా అనేది ఈజీ కాదు, దాని వెనక చాలా కష్టం ఉంది. ఈ కష్టాన్ని ఇంత సక్సెస్గా ఇంత నవ్వుతూ తీసుకొస్తూ మీ ముందు తీసుకెళ్తున్నందుకు నిజంగా వీళ్ళందరి తరపున మీరు తాడికి పెద్ద హిట్ మీరే ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇవ్వాలి, బాధ్యత అది. ఎందుకంటే అంత ఒక రెస్పాన్స్గా చేస్తున్నారు కాబట్టి, అలాగే ఉంది కాబట్టి. దీంతోపాటు మా ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. అంటే డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచే వస్తుంది, మీకు అర్థమై ఉంటుంది. దాని వెనక చాలా ఉంది.
అది ముఖ్యంగా చెప్పుకుంటూ తనకంటూ తను తీసుకెళ్తున్న విధానాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఈ రాకాసాలో యాక్షన్ అనే దానికన్నాను డ్రామా, ఆ డ్రామాని తీసుకెళ్ళిన విధానం, ఆ డ్రామాతో తీసుకున్న సపోర్ట్, అదే సినిమా మొత్తం మిమ్మల్ని పెద్ద హైలైట్ చేస్తుంది. దాంతోపాటు రాకాస అనేది అందరూ రాకాస అంటున్నారు. ఇందాక సుమగారు కూడా అన్నారు, రాకాస అనేసరికి ఆడికి కూడా ఒక ప్రేమ ఉందని చెప్పడమే. ప్రతి ఒక్కరిలో అది ఉంటుంది. ప్లీజ్, అది మీరు థియేటర్కి వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీలో నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా, కానీ చెప్పకూడదు. మళ్ళీ మళ్ళీ పనిచేయాలి ఈ పింక్ ఎలిఫెంట్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే దీంట్లో ఇలాగే మా యాక్షన్ కొరియోగ్రాఫర్లో కూడా ఒక లేడీస్కి ఎలా డైరెక్టర్స్కి ఇలా వస్తూ ఉన్నారో, ఇలాగ యాక్షన్ మూవీస్కి ఇలా రావాలని, లేడీస్ కూడా వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఉన్నారు. ఇంకా ఇలా లేడీస్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పింక్ ఎలిఫెంట్ వారికి, మా రమేష్ గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, సంక్రాంతికి బరిలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గారు రండి, ఆస్థాన విద్వాంసులు. హాయ్ ఎవరీవన్. ఎక్కువ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు. లైక్ అండ్ నేను ఈ స్టేజ్లో ఉన్న రేపు ఇంకో స్టేజ్ మీద ఉన్నా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ నిహారిక కొణిదెల గారు. లైక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనే కాదు, మాన్స కూడా రేపు ఎక్కడున్నా, ఎంత మంచి పెద్ద డైరెక్టర్ అయినా సరే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ నిహారిక కొణిదెల గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతకుమించి ఎక్కువ ఎలా మాట్లాడలేదు. బట్ మాన్స, లైక్ నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ నా లైఫ్లో సినిమా తెర మీద నా పేరు పడాలనేది ప్రతి ఒక్క రైటర్కి కోరిక. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ. అండ్ సంగీత్ గట్టి కొడతాం భయ్యా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీను సార్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. యూనో మీరు లేకుండా అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ సెట్లో, కానీ మీరు ఇచ్చిన ఎనర్జీ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మాన్సకి ఇట్స్. అండ్ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ద క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 4 మెట్లు ఎక్కడానికి ఏ డైరెక్టర్ అయినా సరే ఎన్నో మెట్లు దిగాలి. మాన్స శర్మ ఏప్రిల్ 3 రోజు దిగడం కాదు, ఎక్కడం కూడా ఆడియన్స్ నేర్పిస్తారు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఫ్రమ్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే మన జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ కంటెంట్ ఆఫ్ తెలుగు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, దివ్య గారు. I think one of the sweetest vice presidents that we have. Zee Studios చాలా మంచి సినిమాలని మనకి అందిస్తూ వస్తూ ఉన్నారు. Another one blockbuster in their kitty. Congratulating them and requesting Divya to please speak. Thank you, Suma garu. You're my favorite, you know. Thank you. Good evening, andarki. Media variki and ikkada unna guests andarki. Thank you so much for being here. Rakasa is very special and very important to me. ఎందుకంటే నేను జీ స్టూడియోస్కి వచ్చిన తర్వాత ఓకే అయిన మొదటి సినిమా ఇది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మానస యాక్చువల్లీ కథ చెప్పినప్పుడు ఐ రిమెంబర్ ఆస్కింగ్ హర్, ఎందుకు మానస ఈ కథ నీకు డెబ్యూగా అని చెప్పి, బికాజ్ ఇట్ వాజంట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్. షీ స్పోక్ అబౌట్ హర్ ఇన్స్పిరేషన్, షీ స్పోక్ అబౌట్ హర్ విజన్. ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్న తన ఇంటెన్షన్లో ఒక ఆనెస్టీగా అనిపించింది. అండ్ తన విజన్కి సపోర్ట్ చేయడానికి షీ ఫౌండ్ an amazing, wonderful team of actors and technicians. Every single technician and all the actors, Sangeet, Nan Sarika, Srinu Garu, everybody else who was in the film, everyone did an excellent job. Third na meer choostar theaters lo. Most importantly, Pink Elephant Pictures. Neha ee kadani nammatam మా నమ్మకానికి ఫ్యూయల్ అయింది.
సో డే 1 నుంచి ఇవాల్టి వరకు ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తుంది. నీహా, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ కొలాబరేషన్ యాజ్ సీమ్లెస్ as possible. Thank you for ensuring that we deliver an excellent film. I'm looking forward to many more successful collaborations with you, and personally I'm extremely proud of you. You know that. 3rd April Rakasa is releasing in theaters. Andaru families to paatu vachi cinema chudandi. You will not be disappointed. It is a promise. Thank you so much. And personally, I am so proud of you. Thank you. You're such an inspiration and you've grown so high. So thank you so much, Divya. Keep inspiring. ఓకే, సో ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ని స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఆయన ఫస్ట్ ఒక ప్లేబ్యాక్ సింగర్గా, ఆ తర్వాత హనుమాను, కమిటీ కుర్రాళ్ళు, రాకాసా అండ్ త్వరలోనే బరిలోకి దిగబోతున్నటువంటి అనుదీప్ దేవ్కి గట్టిగా ఒకసారి చప్పట్లతో. ఇది అనుదీప్ గురించిన ఏవి, మీ ఏవి. ఆల్ ద బెస్ట్ అనుదీప్. ఆల్ ద బెస్ట్. అందరికీ హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ప్రతిసారి మైక్ పెట్టుకున్నప్పుడు నిహారిక గారు వచ్చి పక్కన ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు అని చెప్తుంటారు. సో ఆఖరికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను టైంకి మంచి క్వాలిటీ మ్యూజిక్ చేయగలిగాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై టీమ్. నా మ్యూజిక్ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కడే కనిపిస్తాను, కానీ నాతో పాటు ఒక 30 మంది వరకు పనిచేసి ఉంటారు. సో ఎవ్రీబడి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నా ప్రోగ్రామర్స్, నా సింగర్స్, నా లైవ్ మ్యూజిషియన్స్ అండ్ నా సౌండ్ ఇంజనీర్స్, ఎవ్రీబడి అండ్ నా లిరిసిస్ట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఈ ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషలీ ఐ మీన్ అంటే ఏదో ప్రిపేర్ అయ్యాను, ఫ్లోలో ఉన్న డిస్టర్బ్ చేస్తే నేను చెప్తా. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా కామెడీ యాక్ట్ చేయడం ఎంత కష్టమో కామెడీకి మ్యూజిక్ చేయడం కూడా యాక్చువల్లీ నిజంగా చాలా కష్టం. మీ అందరూ అంటే ఎవ్రీబడి అందరు యాక్టర్స్ అందరూ నా జాబ్ చాలా చాలా ఈజీగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు నవ్వండు అని నేను ఒక కామెడీ ఎఫెక్ట్ అట్లాంటిది ఎక్కడా వేయలేదు. ఇట్ వాజ్ సో ఆర్గానిక్ అండ్ చాలా 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 క్లీన్ కామెడీ అది. సో అందుకనే అలాంటి ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు నేను కామెడీ మ్యూజిక్ చేయడానికి, చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కడ నవ్వండి అని ఒక స్పెషల్ అండర్లైన్ కూడా ఏం చేయలేదన్నమాట. సో అంత బాగా వచ్చింది. అండ్ ఆల్సో మళ్ళీ కమిటీ కూరాళ్ళ తర్వాత మా టెక్నికల్ టీం, మా అన్వర్ గారు, డిఓపి గారు, మన అన్వర్ గారు, రాజు గారు అండ్ విష్ణు గారు, వీళ్ళందరితోటి మళ్ళీ క్రెడిట్స్ షేర్ చేసుకోవడం నాకు ఈ ఫిల్మ్తో చాలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో. అండ్ అలాగే మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ స్కూల్ అయితే మా ప్రిన్సిపల్ మన్యం రమేష్ గారు, ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు దడదడలే, ఏంటంటే అయిపోయిందా, కాలేదా, ఏంటి 3rd మీ సినిమా రిలీజ్ చేయాలని లేదా అని అడుగుతారు. దాంతో సగం గుండెలు జారిపోతాయి అనమాట మాకు. సార్ మాకు ఈ కోఆర్డినేషన్ అంతా చేయించి మమ్మల్ని పరిగెట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అవ్వగానే డేట్ వేస్తారంటే వేస్తారులే ఏముందిలే అని అనుకున్నాను, కానీ మీరు మామూలు వాళ్ళు కదా సార్, నిజంగా చాలా పరిగెట్టించారు మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే రమేష్ గారు నిజంగా అంత బాగా అంత బ్యూటిఫుల్గా మా అందరినీ పరిగెట్టించారు, బాగా పనిచేయించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మానస గారు, మీరు చాలా కామ్గా ఉంటారు కానీ ఈవిడ నిజంగా కామ్ కాదండి. ఒక్కసారి స్టూడియోకి వచ్చి ఆవిడ మాట్లాడడం మొదలు పెడితే దడేలు అంతే. చాలా చాలా మీ కామెడీ టైమింగ్ మొత్తం ఈ సినిమాలో పెట్టారు. అండ్ మీతో పనిచేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ డిస్కషన్, ఎవ్రీ మ్యూజిక్ సిట్టింగ్ దట్ వీ హ్యావ్ డన్ చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. అండ్ మ్యూజిక్ డైరెక్టరా నేనే. అండ్ సంతోష్ సంగీత్, సారీ సంతోష్ లేదు, నేను ఇది ఎందుకు జరిగిందంటే ఇప్పటివరకు రఘుని చెప్పారు, రఘు ఏంటి రఘు అలా అనేసావు, అలా ఆ డిస్కషన్ జరిగి అదే డిస్కషన్ తోటి నేను వచ్చాను. సో సంగీత్ సారీ. రివెంజ్ తీర్చుకుందాం, సంతోష్ ఫంక్షన్కి వెళ్ళి సంగీత్ అని పిలుద్దాం. సో సంగీత్ నిజంగా అన్ని ఎక్స్ప్రెషన్లు ఉంటాయని నాకు నిజంగా తెలీదు. ఒక్కొక్క సీన్ చాలా 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 అద్భుతంగా చేశారు సంగీత్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఏదో చెప్తున్నా వదిలే. సందీప్ అన్నానా?
సంగీత్, ఐ గెస్ యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫైనెస్ట్ యాక్టర్స్. చాలా 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 మంచి సినిమాలు చేస్తావు నువ్వు ఫ్యూచర్లో. అండ్ యువర్ ఇదే చేస్తున్నాడు ఇంకా కదా. పెద్ద సినిమా ప్లీజ్ అండి, నేను ఏదో ప్రిపేర్ అయ్యాను. సరే, okay, bye. చాలా 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 పెద్ద సినిమాలు చేయబోతున్నాడు సందీప్. ఇంకా పెద్ద సినిమా అయ్యా బాబోయ్. సో సీను గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. ఓకే, అండ్ ఫైనలీ ఇది మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యానండి, నిజంగా చెప్తున్నాను. రోజు అంటే కోవిడ్ ముందు వరకు రోజు పొద్దున్న లేచిన తర్వాత ఏ మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేస్తాడు, ఎవరు నాకు పని ఇస్తారు, ఆ రోజు ఏదన్నా ఎవరినన్నా కోరస్కి వెళ్తే ఎవరన్నా పాటిస్తారేమో అని వెయిట్ చేసే రోజుల నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే డెఫినెట్గా దానికి కారణం నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ స్టేజ్ మీద చెప్తాను, నేను నా లైఫ్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ద బెస్ట్ 2 things దట్ నాకు జరిగింది మాత్రం కమిటీ కుర్రాలు అనే సబ్జెక్ట్ వంశీ పట్టుకొని నా దగ్గరికి రావడం మ్యూజిక్ కోసం, అండ్ దాన్ని నన్ను యాక్సెప్ట్ చేసి నాకు మ్యూజిక్ డైరెక్షన్గా ఛాన్స్ ఇచ్చిన నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ప్రతిసారి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పి ఇబ్బంది పెడుతుంటాను ఆవిడ్ని మెసేజెస్లో కూడా. సో అండ్ నిజంగా మీరు చేసిన ప్రమోషన్స్ ఈ ఫిల్మ్కి చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు మ్యామ్, మీరు అందరితో కలిపి ఆఫ్ కోర్స్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అస్. 3rd ఏప్రిల్న మన సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3rd of April. రాకస పిల్ల జల్ల పెద్ద చిన్న అందరు వెళ్ళిపోయి హ్యాపీగా నవ్వుకొని రావచ్చు. సో ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎలా మొదలు పెట్టాలి? ఫస్ట్ నుంచి చాలా మాట్లాడాలని నేను ఏదో ప్రిపేర్ అయ్యాను, కానీ ఇక్కడికి వచ్చి నవ్వి అన్నీ మర్చిపోయాను నేను. ఎందుకంటే ఇక్కడ మొత్తం నేను ఒకరి గురించే మాట్లాడాలనుకున్నాను, ఒక్క నిహారిక గారి గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఒక 2 minutes. ఏం కాదు అంటే నన్ను మొన్న ఈ మధ్యన ఒకరు అడిగారు అనమాట, అమ్మాయి ఇంత ప్రొడక్షన్స్ సినిమా హ్యాండిల్ చేయగలదా అని. నేను పెద్ద ఆయన ఏం అనలేక ఆవిడే చేయగలదండి అని ఒక మాట చెప్పొస్తా. ఇంకా చాలా చిన్న క్వశ్చన్స్, ఏంటి ఇంత పెద్ద సినిమాలు చేసేస్తుంది ఈ అమ్మాయి, ఏంటి అంటే ఆ అమ్మాయే ధైర్యం, ఆ అమ్మాయే ధైర్యం. ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే, సార్ 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్ల కంటే ఎక్కువ సినిమా పెట్టని కొత్త సినిమా కొత్త కుర్రోళ్ళతో అంటే దగ్గర 7 కోట్లు 9 కోట్లు పెట్టింది కమిటీ కుర్రోళ్ళు. ఇంతకంటే ధైర్యమైన అమ్మాయి ఉంటుందా? అంటే సినిమా అంటే 1 కోటి రూపాయలనే చేయాలి, నేను ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు వచ్చిన కంచిరిపాలెం చేయాలి, పెళ్లి చూపులు చేయాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమా కావాలని చేయడానికి అంత ధైర్యాన్ని ఇచ్చిన నిహారిక కంటే ఇంకేమన్నా పెద్ద ధైర్యం ఇంకొకటి ఉంటుందా అనిపించింది నాకు. మళ్ళీ 2nd సినిమాకి వచ్చేటప్పటికి ఆవిడ నిజంగానే మెగా హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఆవిడ కాల్ చేసి సినిమా చేస్తానన్నా లేకపోతే ఇంకొక డైరెక్టర్ వచ్చి చెప్తానన్నా కానీ ఎవరు లేరు. మళ్ళీ ఏం చెప్పిందంటే, మా హీరో ఉన్నాడు కదా సార్ సంగీత్ శోభనం అంది. సంగీత్ శోభన్ చెప్పింది, ఈ బడ్జెట్ చెప్పి నాకు గుండె నొప్పి వచ్చింది ఫస్ట్. ఏంటి ధైర్యం? అప్పుడు నేను అనుకున్నా, నాకే 9 కోట్లు పెట్టింది, సంగీత్ శోభన్ ఈజీగా థియేటర్కి లాక్కొచ్చేస్తాడు జనాల్ని, అలాంటి అబ్బాయికి ఎంతైనా పెట్టచ్చని. ఈరోజు నేను ఫస్ట్ డే నుంచి చూస్తున్నా, నేను అక్కడెక్కడ గేట్ దగ్గరే తిరుగుతూ ఉంటాను, ఎందుకంటే నేను ఆ గేట్ దగ్గర తిరుగుతూ ఉంటాను ఎప్పుడు. ఆ సినిమా అయిన తర్వాత కూడా అక్కడే ఉన్నా, నేను అక్కడే తిన్నాను, అక్కడ మొత్తం అంతా అక్కడే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంగీత్ శ్రీను వీళ్ళిద్దరూ ప్రమోషన్స్ చేస్తున్నారు, అది ఓకే. నిహారిక గారు పొద్దున్న ఇంకొక షోలో కనబడతారు నాకు, మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రమోషన్ అంటున్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పటికి ఆటో షోలో ఉంటున్నారు, ఈవినింగ్ నైట్ 2 o'clock 2 o'clock 3 o'clockకి ఆవిడ నిద్ర వస్తుందని వీడియో పెడుతున్నారు. అసలు ఎలా మేడం అది? నిజం చెప్పాలంటే నేను ఫ్రాంక్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ప్రతి అమ్మాయికి బయటున్న ఈ వీడియో చూసిన ప్రతి అమ్మాయికి ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరైనా అంటే డెఫినెట్లీ మీరు నిహారిక గారిని తీసుకోండి 100%. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నేను చాలామంది ప్రొడక్షన్స్కి నేరేషన్ చేసా లేకపోతే ఇంకోటి చేసా, ఎవ్వరూ ధైర్యం చేయలే, ఒకే ఒక అమ్మాయి ధైర్యం చేసింది. ఆ అమ్మాయి ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే నన్ను ఈరోజు సంక్రాంతి బోర్లో నిలబెట్టింది నన్ను. 1 year అయింది నాకు సినిమా ఇంకా దొరకట్లా, నేను ఎక్కడెక్కడికో తిరుగుతున్నా, ఏదేదో కథలు చెప్తున్నా. ఓ రోజు నా 1 year యానివర్సరీ ఎక్కడెక్కడికి ఎందుకు తిరుగుతావు, నువ్వు రా ఫస్ట్ నా దగ్గరికి అని తిడుతూ, నువ్వు రా ఫస్ట్, నీ కథలు అర్థం కావాలంటే ముందు అదో పిచ్చిగా చెప్తావు. సారీ. సో
ఈరోజు ఇక్కడికి రావడానికి, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి, ఆ ప్రమోషన్స్, సంగీత్, శ్రీను, నయన్ సారిక ప్రొడక్షన్ ఎంత 100%లో 50% అయితే నిహారిక ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. మీరు వల్లే ఈ రోజున ఎంతోమంది కొత్త డైరెక్టర్లు అందరూ నాతో మాట్లాడుతున్నారు, నాకెందుకో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి ఒక ఛాన్స్ ఇస్తే నేరేషన్ చేయొచ్చా అని. రమేష్ గారు, మీకు ఎప్పటి నుంచి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ కంపల్సరీ చెప్తున్నాం, నిహారిక ప్రొడక్షన్, నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇస్ ఏ ప్లేస్ ఫర్ న్యూ కమర్స్, ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ న్యూ ఆర్టిస్ట్, న్యూ డైరెక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. ఆవిడ నమ్ముద్ది, నమ్మిన తర్వాత ఇంకెవరు పెద్దవాళ్ళు అవసరంలా. ఎందుకంటే మా అనుదీప్ని మళ్ళీ సెకండ్ సినిమా పెట్టింది, మా అన్వర్ని మళ్ళీ సెకండ్ సినిమాకి పెట్టింది, మా రాజు గారిని పెట్టింది, మా విజయ్ మాస్టర్, మా టెక్నికల్ టీం, మా కో డైరెక్టర్, మా విష్ణు, అందరినీ మా వాళ్ళే వాడింది. ఇప్పుడు కూడా మాకు మా వాళ్ళని ఇచ్చింది. ఎక్కడ కూడా ఆవిడకి పెద్ద పెద్ద పేర్లు అవసరం లేదు. ఆవిడకి కావాల్సింది మంచి పని మాత్రం చేసే టెక్నీషియన్స్. డెఫినెట్లీ ఈ సినిమా చూడడానికి 99% మీరే కారణం. మీ వల్లే ఈ సినిమా ఇంకా ఆడుతుందనే నమ్మకం మాకు వచ్చింది. నిహారిక అంటే నమ్మకం, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే డెఫినెట్లీ 100% గుండెల మీద చేపెట్టేసుకోండి. ఈ సినిమా నవ్వించి చంపైపోతుంది అనమాట. రాకాస ఆ పేరు చెప్పగానే హర్రర్ సినిమా అని నేను ముందు భయపడ్డా. అమ్మో హర్రర్ సినిమా అని మనకు భయం. ఎప్పుడైతే నేను ఫస్ట్ టీజర్లో సంగీత్ గారిని అలా మా సీనుని చూసామో వెంటనే అర్థమైపోయింది, ఓకే ఇది మన సినిమా, మళ్ళీ వెళ్ళి అక్కడ కడుపు నవ్వుకోవచ్చు అని చెప్పి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. రాజుగారు, మీ వర్క్ మాకు తెలుసు, మీ డిసిప్లిన్ తెలుసు, ఈరోజు మీ ఫ్రేమ్స్లో నాకు తెలుస్తుంది మళ్ళీ మీరు ఎంత కష్టపడ్డారో. అందీప్, నీ గురించి నేను మళ్ళీ చెప్పి నీకే దృష్టి తగులుతుంది. యు ఆర్ ఏ ట్రూ ఛాంపియన్. రేపు అనే రోజున యు ఆర్ ఏ వెరీ బిగ్ థింగ్. అది 100% నేను చెప్పగలను. పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఏం మాట్లాడాలో, ఎందుకంటే April 3కి సినిమా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ పెట్టుకో. ఓకే, సారీ గైస్. థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. నిహారిక గారు, అగైన్ నేను ఈ స్టేజ్ మీద కూడా చెప్పాలనుకున్న ఫస్ట్ పేరు. షీజ్ ఆర్ లక్కీ చామ్. ఎందుకంటే నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక చిన్నది కనుక్కున్నాను అనమాట. ఎవ్రీ డైరెక్టర్ హూ వర్క్స్ విత్ పింక్ ఎలిఫెంట్ ఆన్ OTT ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ, ఆ ప్రాజెక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్లీ ఒక ఫీచర్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాడు, అండ్ దెన్ హీఈస్ నవ్ మేకింగ్ ఇట్లు అర్జున. నేను కూడా అంతే, బెంచ్ లైఫ్ తర్వాత ఈ న్యూ ఖచ్చితంగా నాకు కూడా అది వస్తుంది అని చెప్పి. అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ రాకాస. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. నేను చెప్దాం అనుకున్నంత మహేష్ చెప్పేశాడు. సో యా, ఈ స్టేజే కాదు, మేము వేరే ఏ స్టేజ్ మీద ఉన్నా ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ రాకాస. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్. నేను స్టోరీ చెప్పినప్పుడు, మేకింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే ఉంది. బట్ ఎవ్రీ డే ఐ ఆల్వేస్ న్యూ నిహారిక గారు నా వెనక ఉంటారు అని. అండ్ దట్ ఈస్ ద రీజన్ రమేష్ గారు ఒక డేట్ ఇచ్చాక April 3rd అని చెప్పాక రిలీజ్కి రెడీ ఉన్నాం. ఈవెన్ దో అ లాట్ ఆఫ్ VFX బేస్డ్ అండ్ కాంప్లికేటెడ్ స్టఫ్ ఉన్నాం. అగైన్ థ్యాంక్ యూ చెప్పడం కంటే, మీ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ April 3rd, April 2nd హోప్ఫుల్లీ ప్రీమియర్స్ ఉంటే రిజల్ట్ అండ్ ఆల్ ద టాక్ కోసం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. సారీ, ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎక్కడో కొంచెం టఫ్ అయి ఉంటుంది నాతో వర్క్ చేయడం అప్పుడప్పుడు. బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ రాజు గారు. రాజు గారు ఈజ్ వెరీ, హౌ డు ఐ పుట్ ఇట్, చాలా ఎంతూజియాస్టిక్. ఏ రోజు ఆయనకు డల్ మూమెంట్ ఉండదు. చాలా అంటే నాకంటే ఎక్కువ కేర్ఫుల్ ఉంటారు. అండ్ దెన్ థ్యాంక్ యూ అనుదీప్ గారు. నాతో పనిచేయడం చాలా హ్యాపీ అనిపించింది అన్నారు. అది నమ్మాలి, నేను కూడా నమ్ముతున్నాను. 10 పాయింట్స్ చెప్పారు, 9 పాయింట్స్ నిజం వచ్చింది. ఈ ఒక్క పాయింట్ కొంచెం డౌట్ఫుల్ పాయింట్. అండ్ దెన్ థ్యాంక్స్ మహేష ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది పింక్ ఎలిఫెంట్తో నా థర్డ్ ప్రాజెక్ట్. యాక్చువల్గా లైక్ there are so many people that I've worked repeatedly with. ఇక్కడ అందరితో పని చేశాను ఆల్రెడీ కలిసి. విజయ్ మాస్టర్ కానీ, మానస అక్క, I have worked for Bench Life. Vijay Master, I have done 3 projects with you.
Raju Garu, I have done Hello World with you. So yeah, there are so many people. You guys are new kada. మీ ఇద్దరే ఫస్ట్ టైం వర్క్ చేసిన పీపుల్, సంగీత్ అండ్ శ్రీను గారు. Yeah, so I would like to thank Neha Akka for giving me the kickstart in this industry, I would say, because she is the reason that I'm here today. I started with Hello World, that was in Pink Elephant, and I'm really glad that I found such right people to work with. And yeah, as they have said in the previous speeches, I won't drag this very long, but whoever works with her, their luck just opens up, I would say, in the industry. Starting with OTT platforms, they definitely get to work in bigger, productions or bigger projects. So I'm really glad that I started my journey with you, and I'm really glad that I'm here today with you again. And I hope I keep working with you in the future. Okay, na? Yeah, so I just love her as a person as well. She's really inspiring. And coming to Manyam Ramesh sir, thank you for taking care of us so well and looking after everything the way that you do. So my mom just says that whenever she goes to Pink Elephant Pictures set, there's nothing to worry about, because it's such a safe space for any person to be in. So it's just like, parents aithe chala trust chestaru Pink Elephant ante. So that is something I would like to thank you for, because you guys have made it possible. Coming to my director, Miss Strict Professor Teacher, that's the vibe we had throughout the film, at least with me. She's really strict. She's like, makeup oddu, ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు, ఏం కావాలి అదే తీసుకుంది. సో your focus, your laser focus and your crystal clarity is something that I really love about you, and the way you visualize your work is really fascinating. So thank you so much for casting me such a last minute, but still yes, thank you. And coming to our choreographers, songs అయితే చాలా బాగానే వచ్చినాయి. కానీ Vijay Master, I've worked with you for like this third time. I was not a part of the song that you've done in this film, but I'm really glad that you are a part of Rakasa. And JD Master has choreographed Snake Dance. That is really, really... Oh, sorry. కాదు, Banu Master has choreographed Snake Dance. Yeah, this I fumbled even before. So sorry, guys. Yeah, JD Master has done Pade Pade. Yeah, I would just like to thank them for choreographing their respective songs. And my personal favorite song from this is Pade Pade. Sindhu Garu, your voice is just so beautiful, and when I heard the song, it was on loop. Especially the first starting bit, ala ala dari ni vaipuga mari, ade, that is my favorite bit. Surprise, huh? Yeah, who am I forgetting? Raju Garu I've worked with before. Ram Garu I've worked with you for Vishnu Vinyasam. So this team is definitely not new for me. They are all like a family. So andar gurinchi em maatladali naaku em telidu, kani just thank you everyone. Ostana. Coming to Shrinu Garu, the fun entertainer package of the set. If you are feeling low, just go to him. He will just cheer you up in any way possible, I would say. And the biggest prankster. Trailer launch రోజు అయితే గట్టిగా ప్రాంక్ చేశారు నాతో. So still, thank you so much. It was really fun working with you. You are such a jovial person to be around, such a lovely performer, such a phenomenal actor, and I'm really glad that I have shared screen with such phenomenal performer like you. Thank you so much. Sangeet, hi. Santosh kaadu, Sangeet. So ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట ఏంటంటే, లైక్ ఇలా ర్యాపో నేను వాట్ ఎవర్ ర్యాపో ఐ హ్యావ్ విత్ సంగీత్, ఇంతకు ముందు లైక్ హూ ఎవర్ ఐ వర్క్ విత్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ that kind of friendship or that kind of rapport with any of my co-actors yet. So when I say that it is such a family feels being on the set, I genuinely mean it.
That's it. And coming to the movie, VFX, Avani, like everyone will talk, but I'll just keep it short and sweet. Rakasa is coming on April 3rd. You'll definitely enjoy. My సిగ్నేచర్ డైలాగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరూ రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ యా, వాచ్ రకస ఆన్ April 3rd ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సుమాక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. You can call me అక్కరే. If you want, you can call me auntie also. It's okay. సీను, ఒకసారి కంపెనీ ఇవ్వడానికి రావా, జస్ట్ గేమ్ ఆడడానికి? ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ప్లీజ్ సీను. అండ్ ఎస్, ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాము. మీరు రాకాసా కాబట్టి, నైట్ షూట్ చేశారు కాబట్టి మీరు చాలా ధైర్యవంతురాలు. ఓకే, రెడీ? ఆ ప్రాపర్టీ ఇలా తీసుకొచ్చి పెట్టండి బాబు. ఒక్క నిమిషం అటు చూడండి. త్వరగా కొంచెం మీరు వెనక్కి రండి. కమ్ బ్యాక్. ఎస్ అటు. సీ దేర్. ఓకే, డోంట్ సీ. ఓకే, పైన చూడండి. ఓకే, పెట్టేశారా? ఓకే, రండి మీరు. యూ కెన్ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ ఇక్కడే నించోండి. నో ఫ్రమ్ హియర్ యూ కెన్ పుట్ అండ్ టేక్ ఇట్ అవుట్. బట్ వాట్ ఈస్ ఇట్? లే సీను, నువ్వేం చేయకు. జస్ట్ ఓన్లీ 9 ఇక్కడి నుంచి హ్యాండ్ పెట్టి తీయాలి. ఎక్కడ? ఓ, వాట్ ఇస్ దిస్? అయినా లైవ్ లో ఇవన్నీ చూపించా? ఓ మై గాడ్, లైవ్ లో చేయకూడదేమో ఇది. పర్మిషన్. అది రాదు కాబట్టి వచ్చేదే తీయండి. సీను, నీదే తాడు. I thought there will be some. అంజనం is the చోమంత్రగాలి. ఇంకొక ఐటమ్. నేనేనా? ఎందుకు? కొంచెం What was that? No, it doesn't bite. పళ్ళు పీకేసాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ బ్రష్ ఏ టూత్ పేస్ట్ వాడతారు మీరు? వెరీ నైస్. ఆనండి. సారీ, బ్రష్ చేయట్లేదు మీరు కరెక్ట్గా. ఏంటి? సీను, ఇదిగో నీ బాత్రూమ్ తాళాలు. ఒకటే, లాస్ట్ ఐటమ్. ఒకటే 9. రెడీ? 1 2 3. ఇదే నీ అవకాశం. ప్రమోషన్స్ లో మొత్తం నువ్వే కనపడతావు. Yes, you got it. Wow, nice performance. Give her a great round of applause. Come on, put hands together for Naina. Very good. Such a beautiful natural performance. అలా పడేస్తావేంటి? నేను పెంచుకుంటున్న పాము ఇది. కాదు, అది ఫస్ట్ టైం చూసినప్పుడు I just cringed out of it. సినిమాలో ఇది చేస్తే ఎంత బాగుండేది. How is it feeling? Just see. ఓకే సీను, నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళొచ్చా? యా, మీరు ఇలా చేయబెట్టి హౌ రూడ్ యు ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పింక్ ఎలిఫెంట్ స్టూడియోస్ అండ్ జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అమ్మా, తెలుసులేమ్మా. అండ్ April 3rd మా రాకాస సినిమా రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్. తప్పకుండా మీ ఫ్యామిలీ అందరూ వచ్చిన తర్వాత మీ టికెట్కి వర్త్ వర్మ అని అనుకోకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకొని ఈ ఫ్యాంటసీ కామెడీని బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. 10 మందికి చెప్తారు ఈ సినిమా గురించి. ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసిన మా నిహారిక గారు. ఇండస్ట్రీలో చాలామంది, అంటే మేమందరం ఏదో ప్రాసెస్లో స్ట్రగుల్ అయ్యో కష్టపడో వాటెవర్, దానికి ఏ పేరు పెట్టినా ఒకటి అనుకొని వచ్చాం కాబట్టి కష్టపడాల్సిందే. ఇక్కడ కష్టం కంటే, టాలెంట్ కంటే, వీటన్నిటికంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో, అది అవకాశం. మనకున్న టాలెంట్ కంటే గొప్పది అవకాశం. అవకాశం ఇస్తేనే మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. అలాంటి అవకాశాలని మెండుగా ఇస్తున్న కొత్త జనరేషన్ అందరినీ తీసుకొస్తూ వాళ్ళ అవకాశం ఇస్తూ, మీరు ఒక కథ మాత్రం ఓకే చేయట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ను కూడా చాలా సెట్ చేస్తున్నారు మీరు. యాక్చువల్గా ఒక టాలెంట్ ఉంటేనే ఆవిడ పెట్టుకోవడం, ఆవిడ తీసుకోవడము, హైర్ చేసుకోవడం ఉండదండి.
టాలెంట్తో పాటు ఒక రెండో సినిమాకి అది మళ్ళీ జరుగుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ బిహేవియర్ అన్నీ బాగుంటాయి. పడుకోనాను కాసేపు అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. బ్రెస్ట్ చేయట్లేదు నువ్వు అసలు. సో సో స్నేక్ వెనకాల కదా. యా సో మళ్ళీ ఏమైనా అనుకుంటారు ఏమో తర్వాత. నిహారిక గారి గురించి ఇంకో మాట చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మా నాగబాబు గారి వ్యక్తిత్వం వాడిది. మనుషులు నచ్చితే తన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు వాళ్ళు. తనకి మెగా ఫ్యామిలీ తర్వాత పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండు ఉన్నాయి. సో వాళ్ళందరితో అదే లవ్ ఇస్తారు, అదే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారు అందరితో. ఎక్కడ కూడా నేను ప్రొడ్యూసర్ని, మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్, మీరు యాక్టర్ అది ఏమి ఉండదు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. నాకు ఇంగ్లీష్ వస్తుంది ఈరోజు. 10 అయిన తర్వాత నీకు ఇంగ్లీష్ వచ్చేలా ఉంది. ఆఫ్టర్ 10 it was a great experience working with you, and thank you so much for giving this opportunity, each and everyone. Sorry. And మా డైరెక్టర్ మానస గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లారిటీ ఉన్న మంచి దాని ఏమంటారు ఇంగ్లీష్లో గోడ్ ఉంటుందమ్మా, వెరీ సెన్సిబుల్ రైటింగ్ అండ్ సెన్సిబుల్ డైరెక్షన్. మీరు ఏమనుకుంటే అదే చేస్తారు. మేము ఎంత చెప్పినా సినిగర్ అది చేసేయండి, మళ్ళీ అన్వర్ తీసేస్తాడు అనకుండా కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు మీరు. అండ్ మీరు ఫ్యూచర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు, మీ తల్లిదండ్రులు గర్వపడే పొజిషన్లో ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు సినిమాలు చేస్తూనే ఉండాలి, మంచి పేరు సంపాదిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మా అనుదీప్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, సింగర్గా ఉన్న దగ్గర నుంచి మనందరూ ఒకటేసారి ప్రయాణం మొదలెట్టాం. మంచి మంచి పాటలు ఇచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, పక్క ఇండస్ట్రీలు చూడవలసిన లేదు మ్యూజిక్ డైరెక్టర్ల కోసం. ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఫెంటాస్టిక్ కామెడీ, ఎనీ జానరా అన్నిటికి ఇరగ్గొట్టేసే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, ఫెంటాస్టిక్. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన లిరిసిస్ట్ అందరికీ రఘు గారికి అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సింధు గారు చాలా చాలా బాగా పాడారండి, నా ఫేవరెట్ కూడా ఈ సాంగ్. అండ్ అలాగే మహేష్ గారు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి ఆయనతో ప్రయాణం నాది. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ లైక్ మీ ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ ఇది మెంటాలిటీ. చాలా మంచి ఆర్టిస్టులకి చాలా కంఫర్ట్ జోన్లో పెట్టుకొని చాలా బాగా చేయించుకుంటారు. అండ్ మీ ఇట్లో అర్జున కూడా ఆల్ ది వెరీ బెస్ట్, త్వరలో రాబోతుంది. అండ్ మాస్టర్ పల్లకి మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఒకటి కాదు ఇప్పుడు చాలా సినిమాలు ప్రయాణం నాది. లవ్లీ మాస్టర్, చాలా కష్టపడి వచ్చారు కాబట్టి ఆ కష్టం మనకి ఎప్పుడు నేర్పిస్తుంటుంది అందరితో మంచిగా ఉండాలని. సో అలాగే మీరు 10 మంది నేర్పిస్తుంటారు మంచితనంతో. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యదువంశీ గారు, నాకు కమిటీ గుర్రాల సినిమా చూసినప్పుడు ఫోన్ చేసి మాట్లాడాను మీతో. అంటే ఆ సినిమా చూసిన తర్వాత ఏంట్రా రైటింగు, ఏంట్రా 11 మంత్ ఎలా చేయించారు, మామూలు టాలెంట్ కదా అది. త్వరలోనే మీరు బరిలోకి వెళ్ళబోతున్నారు, ఆ బరిలో నన్ను కూడా తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే మీన్స్ తీసుకెళ్తారని ఇది అవకాశం కోసం ఏదో అడుగుతామమ్మా, తప్పే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేరు పేరున నైన్ సారిక గారు, ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మనం లొకేషన్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, ఛాయలు తాగుతూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీతో వాళ్ళ ఫ్యూచర్లో సినిమాలు చేస్తూనే ఉండాలి. అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అందరికీ. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మాకు సంక్రాంతి తర్వాత కనుమ రోజు కూడా షూటింగ్ పెట్టారు, ఎలా పెట్టారో ఎవరికి తెలియదు అది. మా విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామ్
నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ద యూనివర్స్ చోజ్ మీ యాజ్ అ ఛానల్ టు ఇంట్రడ్యూస్ మానస ఆర్ మహేష్ గారు ఆర్ వంశీ గారు, సచ్ గ్రేట్ టాలెంట్. నేను వర్క్ చేసిన టాలెంట్ అందరూ పింక్ ఎలిఫెంట్ తోటి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ నేను నిహారిక ఫౌండ్, పింక్ ఎలిఫెంట్ ఫౌండ్ అంటున్నారు, కానీ ఐ ఫీల్ లైక్ నా ద్వారా పింక్ ఎలిఫెంట్ ద్వారా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎక్కడో రాసి పెట్టుంది, అందుకనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ యా, అందరూ వచ్చి చాలా మంచి మంచి మాటలు చెప్పారు. కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 11-15 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రోళ్ళు లాంటిది ఒక మంచి సినిమా చేయొచ్చు కదా, అందరికీ తెలిసింది, సారీ, లేకపోతే కుర్రాళ్ళని పెట్టుకొని, లేకపోతే యంగ్స్కి కథలు ఏదైనా చేయొచ్చు కదా అన్నారు. ఎందుకు మనకి విఎఫ్ఎక్స్ అంతా అన్నారు. ఇలాగే చిన్న చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నాం అంటున్నారు. నేను ఏం చేసినా అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ పింక్ ఎలిఫెంట్. మీరు ఈ సినిమా జర్నీలో ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవ్రీ ఫిలిం నేను వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ తోటి, ఆర్టిస్ట్ తోటి నేను అంతే నేర్చుకుంటాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో మీరు అందరు చప్పట్లు కొడతారని అనను. ఐ రియలీ మీన్ ఇట్. నా కొనిడల ఫ్యామిలీ నాకు మొత్తం, ఇట్స్ మై ఎంటైర్ లైఫ్. నిహారిక నాకు మళ్ళీ పరిచయం చేసిన పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా నాకు అంతే. ఈ లాస్ట్ 1.5 మంత్లో ఒక 60-70 ఇంటర్వ్యూలు ఇచ్చుంటాం, 60-70 చోట్ల, యూనో లైక్ అన్నీ కలిపి ఇంటర్వ్యూస్ అండ్ ప్రెస్ meets and public appearances. This entire రాకాసాన్ని ప్రమోట్ చేసే ఈ మొత్తం జర్నీలో నేను ఎందుకు పింక్ ఎలిఫెంట్ పెట్టాను, అసలు నాకెందుకు, నేను ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఏదో చిన్న క్యూట్ కథ ఏదో రాసుకొని చేసుకుందాం అనుకున్న నేను, I have no idea why God or universe chose me, but every single day, నేను కళ్ళు తెరిచిన every single day I'm grateful to my parents for giving me the freedom, for believing in me and for trusting in me. And one of my strongest pillars, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇలా ఉంది, అందరికీ ఇలా చెప్పిన డేట్కి రిలీజ్ అవుతుంది. ఎవ్రీవన్, అది ఒక విమెన్ మాతో వర్క్ చేసిన యాక్ట్రెసెస్ ఆర్ అదర్ విమెన్ టెక్నీషియన్స్ సేఫ్గా ఫీల్ అవుతున్నారు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఇస్ రమేష్ గారు ఆర్ ఈపీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే యు ఆర్ విత్ మీ, వీఆర్ వన్. అండ్ సారీ, పేరున మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మీరే నన్ను ఫైన్ చేశారు సార్, నేను మిమ్మల్ని ఫైన్ చేయడం ఏంటి సార్. యోర్ మ్యూజిక్ సెన్స్ అండ్ మీకున్న టాలెంట్, I don't know guys, I don't know why people say I do feel very grateful that everyone says that, but I feel like pratidi raspet untundi. మీరందరూ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వచ్చి మీరందరూ నాకు ధైర్యం ఇవ్వాలి అని రాసి పెట్టుంది. దట్ ఈస్ వై యూ గైస్ కేమ్ త్రూ మీ. ఏంటో సడన్లీ ఐ ఫీల్ లైక్ వన్ మదర్, లైక్ ఐమ్ గివింగ్ బర్త్ టు ఆల్ దీస్ పీపుల్. మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మేము వర్క్ చేసింది. అనుదీప్ గారు, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ ఫర్ ద థర్డ్ టైమ్. విజయ్ మాస్టర్, జేడి మాస్టర్ అండ్ భాను మాస్టర్, ఇంత అంటే చాలా తక్కువ టైంలో మీరు సచ్ గ్రేట్ కొరియోగ్రఫీ మాకు చేసి పెట్టారు. మీరు పెద్ద మూవీస్ చేస్తున్నారు అందరూ, అది ఒక చిన్న సినిమా, యునో లైక్ అ న్యూ హీరో అట్లా ఏం చూసుకోకుండా మీరు చెప్పినట్టు మీరు పుష్పకి లేకపోతే పెద్ద మూవీస్కి ఎంతైతే ఎఫర్ట్ పెడతారో అంతే ఎఫర్ట్ తోటి యూ వర్క్ ఫర్ అస్. అండ్ దాట్ షోస్ మీకు మీ ఆర్ట్ అంటే ఎంత ఇష్టం, చిన్న పెద్ద కాదు, ఆర్ట్ ఈజ్ ఆర్ట్ అని. సో దట్స్ ఫర్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్. మై డిఓపి రాజ్ గారు, యూ ఆర్ అ గ్రేట్ ఫైండ్ సార్. మిమ్మల్ని
నేను ఫస్ట్ టైం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టైంలో కలిసినప్పుడు ఐ డిడ్ నాట్ సీ మీ ప్రీవియస్ వర్క్ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఎక్కడున్నారు ఈయన? ఓకే, షార్ట్ డిఐలో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్ ఏదో చేశారు. బట్ రాజ్ గారు ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత R&D చేస్తారంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ వన్ హూ వర్క్స్ యాజ్ హార్డ్ ఎస్ హిమ్. అండ్ అంటే ప్రతి సినిమా, ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని. అండ్ రాజ్ గారు విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఆయన పింక్ ఎలిఫెంట్లో సింగిల్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు పెళ్ళయింది. నౌ హీ హ్యాస్ లైక్ అ హ్యాపీ లైఫ్ అండ్ వీ రియలీ హోప్ that we work for many more projects together, Raj garu. I really respect your work ethic. Vijay master, నేను ఏం చేసినా మిమ్మల్ని సెట్లో చూసినప్పుడు నాన్నని చూసినట్టే ఉంటుంది మాస్టర్. అంతే ప్రేమగా చూసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాన్సా ఇందాక అన్నారు అన్నీ చేస్తాడు ఈయన, అన్నీ కావాలి ఈయనకి అని. ఈయనకు అన్నీ కావాలి కాబట్టే ఐ వుడ్ గివ్, నేను ఎవరికైనా ఒక కొన్ని రోజులు సార్ మీరు చూసేసుకోండి, నాకు అసలు సంబంధం లేదు, యూ టేక్ కేర్ ఆఫ్ అంటే నేను హాయిగా ఉండగలుగుతానంటే దట్ ఇస్ అన్వర్ అలీ గారు, ఆర్ ఎడిటర్. మీరు ఒత్తి ఎడిటర్ లాగా ఇది ఒక్కటి నేను ఎడిట్ చేసి వెళ్ళిపోతాను, మిగతా వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, యు ఆర్ నాట్ దట్ సార్. మీరు ఏం చేసినా, చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఏది చేసినా నాది, నేనే చేస్తా. ఇప్పుడు నేను చేస్తా, నా ఇష్టం, దిస్ ఇస్ మైన్ అనుకొని చేస్తారు. యూ ఓన్ ద హోల్ థింగ్ సో మచ్ అండ్ దట్ ఈస్ వై వీ రియలీ లవ్ యూ. అట్లా కింద పడి దెబ్బలు తగిలించుకోవద్దు సార్ ప్లీజ్. నా గుండె ఆగినంత పని అయింది పొద్దున్న. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ అగైన్. మా నాన్న వల్ల నాకు చాలామంది పరిచయం అయ్యారు ఓవర్ ది ఇయర్స్. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ దట్ ఐ ఫౌండ్ ఈజ్ గెటప్ శ్రీను గారు. బ్లడ్ రిలేషన్ కాకపోతే ఎవరికైనా అంత ప్రేమ ఎందుకు ఉంటుంది, ఒక చెల్లిలాగా అనుకునేదాన్ని. బట్ శ్రీను గారిని చూశాక అదంతా పోయింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నాకు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారో శ్రీను గారు నన్ను అంతే లవ్ చేస్తారు, అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. అందరు అన్నారు సెట్లో ఏదన్నా జాలీగా ఉండాలంటే శ్రీను దగ్గరికి వెళ్ళాలి, కానీ నాకు సెట్లో బాగాలేకపోతే నేను ఫస్ట్ శ్రీను దగ్గరికి వెళ్తాను. ఐ ఫీల్ లైక్ శ్రీను ఇస్ అంటే నేను ఏం చెప్పినా శ్రీను ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, ఫస్ట్ వాటర్ తాగండి, ఫస్ట్ టీ తాగండి. హీ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ మీ సో వెల్. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఐఎమ్ సో గ్లాడ్ దట్ షూటింగ్ టైంలో అంత క్లోజ్ అవ్వలేదు, కానీ ప్రమోషన్స్ టైంలో ఐఎమ్ సో గ్లాడ్ శ్రీను మనం ఇంత టైం స్పెండ్ చేసాం. అండ్ మీరు బరిలో ఉంటారు సార్, ఉంటారు సార్, సారీ సార్, నా కోసం సార్. అండ్ చాలా సినిమాలు చేసింది నేను అంటే ఫస్ట్ హెలో వరల్డ్ ద్వారా నేను నయన్ని ఫస్ట్ టైం చూశాను. అండ్ షీ హ్యాస్ అ వెరీ పెక్యూలియర్ నాటీనెస్ అబౌట్ హర్ విచ్ ఈజ్ వాట్ ఐ లైక్డ్ ఫస్ట్ ఆ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు. అప్పుడు ఐ నో దట్ యు హ్యావ్ ద పొటెన్షియల్ నయన్, బట్ నాకు తెలుసు పొటెన్షియల్ ఒక్కటి ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా ఉండాలి ఒక యాక్టర్కి. అండ్ Nayan really puts her heart into every character that she plays, and as a person చాలా మంచిది, చిన్నపిల్ల, బట్ దెన్ చాలా ఎర్లీగా చాలా చూసేసింది లైఫ్లో. సో అండ్ షీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్, చాలా బంగారు పిల్ల. Very glad that this is our third project together and that we'll collaborate more. 4 years బ్యాక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయినప్పుడు, దానికి కూడా ప్రీమియర్స్ ఉన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను సంగీత్ తోటి పట్టుకొని ఇలా సైడ్ నుంచి. ఐ సెడ్ దిస్ ఇస్ అవర్ షైనింగ్ స్టార్ సంగీత్, యు ఆర్ అవర్ షైనింగ్ స్టార్.
నార్మల్గా ఏదైనా సినిమా ఆడినప్పుడు సినిమా అయిపోయిన దానికి మంచి పేరు వచ్చినప్పుడు అందరూ ఆ సినిమా అనే కేక్లోంచి అందరూ ఈక్వల్ స్పూన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ ద కేక్ గోస్ టు సంగీత్ శోభన్. నేను ఎప్పుడు కలిసిన సంగీత్ని, ఏమండి సినిమా ఇంకా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏమండి సినిమా ఇంకా చేయాలండి, మీరు చూసారు కదా బజ్ కావాలి అంటాడు. హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. తనకున్న సినిమా పట్ల లేకపోతే క్యారెక్టర్ పట్ల సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. మేము ఎందుకు ఇంత ప్రమోషన్స్ సినిమాలాగా అంత ఎందుకు పిచ్చిలాగా చేసామంటే, ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియకుండా చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ గుడ్ ఫిలిం, రైట్? సో ఒక మంచి సినిమా చేసాం, హార్ట్ఫుల్గా చేసాం, దానికి డబల్ కష్టపడి జనాల దాకా ఇంటింటి తలుపు కొట్టి మరీ మా సినిమా చూపించాలంటే మేము చూపిస్తాం. బికాస్ వీ నో అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. సంగీత్, యూ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెజర్స్ దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సంగీత్ ఫేస్లో నేను చూసినప్పుడు అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంకేదైనా మొహంలో చూసానా నాకే డౌట్ వచ్చేది. యూ ఆర్ ఫెంటాస్టిక్ సంగీత్, యూ ఆర్ ఫెంటాస్టిక్, యు ఆర్ సచ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఇది సెకండ్ ప్రాజెక్టే, బట్ ఐ వాంట్ టు 100% పింక్ ఎలిఫెంట్ ద్వారా వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సడన్గా ఇదేదో ఫ్యామిలీ రీయూనియన్ లాగా అనిపిస్తుంది, రాకాస ప్రీ రిలీజ్ లాగా లేదు. బట్ వన్ స్పెషల్ మెన్షన్ టు అవర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళీ గారు. నాకు అసలు విఎఫ్ఎక్స్ గురించి ఏం తెలియదు సార్. నేను ఫస్ట్ ఇలాంటి సినిమా ట్యాకిల్ చేస్తున్నాం అనగానే చాలామంది చాలా చెప్పారు, ఏమో చూసుకో చాలా కష్టం అవుతుంది, పెద్ద సినిమాలు కూడా అవ్వట్లేదు, మీరు చిన్న బడ్జెట్ ఎలా చేస్తారని అన్న. సార్ మాకు తెలిసినంత వరకు మేము 100% ఇస్తాం, 100% కష్టపడతాం. దాని తర్వాత ఇట్స్ అప్ టు ది ఆడియన్స్, వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. మేమైతే జెన్యున్గా 100% ఈ సినిమాకి ఇచ్చాం అని నేను మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నాను. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మా మురళీ గారు, ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. ఎవ్రీ డే హీ వాజ్ ఆన్ సెట్. So thank you so much, sir. It's a very personal thing. నేను సినిమాలో స్క్రిప్ట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని రాకాస విషయానికి వస్తే ఇనీషియల్గా నాకు కథ ఎంత నచ్చినా కూడా కొంచెం నేను కరెక్టే చూస్ చేసుకుంటున్నానా లేకపోతే నిజంగానే విఎఫ్ఎక్స్ చాలా అందరి జడ్జ్మెంట్స్ చాలా ట్యాంపర్ చేశాయి నన్ను. బట్ ఆ టైంలో I had my friends who actually told me that no, ఏది చేస్తే అదే కరెక్ట్, అండ్ దే యాక్చువల్లీ రియలీ సాట్ విత్ మీ, విత్ మాన్సా అండ్ విత్ మహేష్ గారు. కొంచెం ఎక్కువ స్క్రిప్ట్లో దూరింటే సారీ, but they really helped me. So I really like to take this stage to mention my sweet thanks to them. Sameer, Shaurya and Banu, you guys are great friends, and I'm very happy to have such talented friends in my life who see me and who support my work. Last but not the least, ekkada cheppaledu, baita Pink Elephant Pictures లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి దిస్ ఈజ్ మై ఓన్లీ డ్రీమ్. ఇది అయిన రోజు నిజంగా నాకు ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నేను తీసుకుంటా. మా పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనుకున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఫ్యామిలీతోటి ట్రిప్పులకి వెళ్తానే ఉండాలి. దట్ ఈస్ వెన్ ఐ ఫీల్ లైక్ ఐవ్ ట్రూలీ మేడ్ సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. Thank you so much. Sorry, one special mention. It's not special, అందరూ స్పెషలే. నా టెన్షన్ని, నా బుర్రని ఒక 4-5 విధాలుగా నేను తీయగలిగితే అందులో స్వైప్ అప్, నాయుడు గారు, ఫనీ గారు అండ్ యూవీ మీడియా,
థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డాం సార్. April 3rd తెలుస్తుంది మనం ఎంత కష్టపడ్డాం, మనం ప్రమోషన్స్లో ఎంత ముందుకు తీసుకెళ్ళామని. సో ఫ్రమ్ April 3rd రాకాసా ఇస్ యోర్స్ గైస్. ఎంజాయ్ ఇట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు మేము చేసే ప్రమోషన్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్ అండ్ హ్యావ్ అ హ్యాపీ సమ్మర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ రాకాసా ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేశారు. ఎక్కడా కూడా బయట నుంచి సెలబ్రిటీస్ ఎవరు లేరు, వాళ్ళ టీంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే. మహా అయితే పింక్ ఎలిఫెంట్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు అంతే. ఈరోజు ఈవెంట్ కూడా అంతే, మనకు బయట నుంచి సెలబ్రిటీస్ ఎవరు లేరు. నేను కూడా పింక్ ఎలిఫెంటే. సుమా గారు కూడా కమిటీ కుర్రోలు చేశారు. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ వెకేషన్కి బిల్ తనకి పంపించేస్తున్నాను. యా, థ్యాంక్ యూ. అండ్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు మిస్టర్ సంగీత్ శోభన్. ఇక్కడ ఎవ్వరికి ఓపిక లేదండి ఇప్పుడు. పాపం అందరికి నీరసం వచ్చేసింది. 10:35 అయింది. అందరికి ఇంటికి వెళ్ళాలో ఉంది, నాకు అర్థమవుతుంది. బట్ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నా చేతిలో మైక్ పెడితే నేను థ్యాంక్ యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాను నేను. సో అందరు రిలాక్స్ అయితే కొంచెం బెటర్. ఎందుకంటే ఈరోజు చీఫ్ గెస్ట్ కూడా లేరు కాబట్టి చీఫ్ గెస్ట్ పేరు చెప్పి వాళ్ళు మాట్లాడని చెప్పి అంత ఇది కూడా లేదు. సో వన్స్ ఐ టేక్ ఓవర్ అసలు మనం ఆగం అనమాట. యదువంశీ గారు ఇందాక స్టేజ్ మీద చీఫ్ గెస్ట్ అన్నారు, మరి చీఫ్ గెస్ట్లో మారకూడదు అన్నారా సార్? మీరే సార్, డెఫినెట్లీ మీరే సార్. అందరికంటే ఎక్కువసేపు మాట్లాడేది మీరే సార్. ఎక్కువసేపు ఎవరు మాట్లాడతారు వాళ్ళే చీఫ్ గెస్ట్ సార్, అంతే. కొంచెం లైట్లు తగ్గించుండే బాగుండేది. లిస్ట్ ఈసారి మర్చిపోయాను. ఆవిడ లిస్టు తెచ్చుకోద్దన్నారు ఈసారి. ప్రతిసారి లిస్ట్ వేసుకుంటా. బట్ ఓకే, మెజారిటీ నాకు కనపడుతున్నారు కాబట్టి మర్చిపోయినా సరే ఏం అనుకోకండి. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ హియర్, అండ్ యూవీ మీడియా ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అలాంగ్ విత్ మా నాయుడు గారు అండ్ ద స్వైప్ అప్ టీమ్. అవినాష్, థ్యాంక్ యూ సో మచ్. April 2nd, 2025 నేను, నిహారిక గారు, మాన్సా గారు ఒక ఫోటో అప్లోడ్ చేశామండి. అంటే ఇంటర్నెట్ షేక్ అయిపోద్దని కాదు, బట్ ఆ ఫోటో మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి సినిమా తీయాలని మాత్రం మాట్లాడుకుని ఆ ఫోటో దిగి అప్లోడ్ చేశామండి. 2026 April 2nd మా సినిమా ప్రీమియర్స్ రాబోతుంది. సో ఇట్ వాస్ 1 year ఆఫ్ అబ్సల్యూట్ డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. Before I get to the two strong women of this film, I'll talk about all my technical team. Firstly, my choreographers, Banu Master, my Polaki Master, my Javed Raleda, my JD Master Raledu, but thank you so much, మీ అందరికీ. All the songs are beautiful. సినిమాలో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ పాటలు. చాలా చూపించలేపాము ఎందుకంటే కథలో పాట కాబట్టి. బట్ లవ్ యూ మాస్టర్. భాను మాస్టర్ కూడా రాలేదనుకుంటాను. నెక్స్ట్ మా డిఓపి రాజు గారు డిఐకి వెళ్ళారు. భలే ఉంటుందండి ఇలా ఈవెంట్ మధ్యలో ఇలా వెళ్ళిపోతుంటే మనమే అరే ఏం కష్టపడుతున్నారో మన సినిమా కోసం ఒక మంచి హై వస్తుంటుంది. మా రాజు గారు అక్కడికి వెళ్ళారు. అలాగే మా మురళి గారు, నాకు తెలిసి విఎఫ్ఎక్స్ మురళి గారు లాస్ట్ మినిట్ విఎఫ్ఎక్స్ పని మీద వెళ్ళిపోయి ఉంటారు, అంతేగా? ఓకే, డన్. మా ఎడిటర్ అన్వర్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మా ప్రమోషన్లో మిమ్మల్ని కూడా వాడేసుకున్నాం. మా లిరిసిస్ట్ రఘు రమేష్ కాదా? ఓ ఆర్ఆర్ రాజేష్, అది కూడా కాదా? ఎలాగుంటుంది? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా సింగర్ సింధుజ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు బాగా ఇచ్చారు. ఏమేం సార్, మేము యాక్టర్స్ బాగా చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా ఇచ్చాడు, అంతే కదా? లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే టీజర్ ట్రైలర్ మ్యూజిక్ అదిరిపోయింది బద్దలు కొట్టేశారు అన్నారు. అది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ టెలింగ్ యూ. చాలా డిఫరెంట్ ఉంటుంది మీ ప్రీవియస్ సినిమా నుంచి అండ్ మీ ఫ్యూచర్ సినిమాల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు మై కాస్ట్, ఒకసారి మహేష్ గారు కొంచెం స్టేజ్ మీద చూస్తే బాగుంటుంది సార్. సిగ్గు పడకండి, రండి, ఏమనుకోకండి. నాకు చాలా ఇంపార్టెంట్ పీపుల్ వీళ్ళందరూ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో మహేష్ అనే ఒక అబ్బాయి క్యారెక్టర్ వీడు చేయగలడు అని ఫస్ట్ అనుకుంది ఈయనే. నన్ను ఆడిషన్ చేసినప్పుడు నిహార్ గారు అక్కడ లేరు. బట్ మనోడు నాలో ఏదో చూశాడు, నాకు తెలియదు అదేంటో, ఎందుకంటే ఆడిషన్ నేను చాలా బ్యాడ్గా చేస్తాను. బట్ ఈయన చాలా తక్కువ మాడతారు స్టేజ్ మీద, బట్ హీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ మార్క్ మై వర్డ్స్, ఇట్లు అర్జున అనే సినిమా ఆయన డైరెక్షన్ చేశారు.
చాలా పెద్ద సౌండ్ చేయబోతుందండి. అన్ని తలలు తిరుగుతాయి. ఎవరి అబ్బాయి సరే ఓకే పర్లేదు, ఎవరి అబ్బాయి ఎవరి మహేష్ ఉప్పల అని 100% పెద్ద పెద్ద హీరోల నుంచి కాల్స్ వస్తాయండి. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నవ్ మై కాస్ట్. బిఫోర్ ఎలా మర్చిపోతాను నేను, ఆయన మళ్ళీ ఇలా అంత అంటారు నన్ను అక్కడ. విజయ్ మాస్టర్, సారీ మాస్టర్, నేను ఇలా వస్తున్నాను కదా అట్ట కనపడలేదు. విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. విజయ్ మాస్టర్ ఒక షాట్ బాగా జరిగితే ఆయన అని అంటారు. అది సర్ప్రైజింగ్లీ ఫస్ట్ సినిమాలోనే చాలాసార్లు నాతో అన్నారు. అది మరి నన్ను ప్రోత్సహించడానికో నిజంగా బాగా చేసిన నాకు తెలియదు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయన్ గారు, నేను గోల్కొండ హై స్కూల్ సినిమాలో ఫోటో పడింది కదా, దాన్ని పని చేసినప్పుడు ఆయన కూడా దాంట్లో పని చేశారు. లైఫ్ ఈజ్ కంప్లీట్లీ సర్కిల్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ విష్ణు, ఓ సిగ్గుపడిపోకు, పర్లేదు బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జీ స్టూడియోస్ నుంచి మా దివ్య గారు, ఐ థింక్ అన్ని మంచి సెకండ్లకే యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద ఈపీ అండ్ నౌ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జీ స్టూడియోస్ సౌత్. సూపర్ అండి, వాట్ అ జర్నీ. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ మా టీం మొత్తంలో చాలా స్వీట్గా నాతో చాలా స్వీట్గా మాట్లాడేది మా రమేష్ గారు. ఆయన ఏమో అందరూ హడల్ భయం అంటారు కానీ, ఏమ్మా సంగీత్ చెప్పమ్మా, అమ్మా అదే అమ్మా ఈ 16వ తారీఖు షూట్ పెట్టుకో. సో నాకైతే రమేష్ గారు అలాగే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఒక్కడిని భయపెట్టకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా రాధ్య స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఎక్కడ తన క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాను చాలా భయపడ్డాం నేను, నిహార్ గారు. ఏం గురు ఏనాಯ್ತು? వెరీ స్వీట్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్. మొన్న దండోరాలో కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అ స్మాల్ పార్ట్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. మా కిషోర్ అన్న, వెన్నెల కిషోర్ గారు, మా బ్రహ్మాజీ గారు, తనిఖీలబర్ని గారు, ఆశీష్ విద్యారి గారు, రోహిణి గారు, వాసు గారు, సో మెనీ యాక్టర్స్, సో మచ్ టాలెంట్. మాకంటే చాలా సీనియర్స్, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం. బట్ ఫస్ట్ థింగ్ నేర్చుకుంది, రాకాస సినిమా అనేది మెజారిటీ నైట్ షూట్స్ అండి. పీక్ వింటర్లో షూట్ చేయాల్సిన పరిస్థితిలో ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా చాలా 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 హెల్ప్ఫుల్గా ఉన్నారండి. అండ్ మాలాంటి అప్కమింగ్ టాలెంట్స్ యూనో, నేను కానీ, నిహర్ గారు కానీ, మాన్సా కానీ, వెన్ వీఆర్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్ వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ రీషూట్స్ ఆర్ ఎక్స్ట్రా షెడ్యూల్స్, కాల్ షీట్స్ మా దగ్గర ఉండవు. ఏవైనా సరే అప్పటికప్పుడే చేసేయాలి. అంత చలిలో కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై కాస్ట్. మీకు ఆబ్వియస్లీ చిన్న విషయం ఉండొచ్చు, బట్ మాకు చాలా చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మేము చేసే ప్రతి సినిమా మాకు పెద్ద సినిమా. మాకు ప్రతి సినిమా అంటే మా మైండ్లో 100 కోట్లు పెట్టిన సినిమా అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ మహేంద్ర నయన్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే పాపం తను సీనియర్ హీరోస్తో పనిచేయడం వల్ల వాళ్ళందరూ రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. తనలాగా ఉండే ఛాన్స్ దొరకదు. చిన్నపిల్లండి బాబు, తిప్పి కొడితే 25 అడుగులు లేవు అమ్మాయికి. ఆమెకి ఎప్పుడు గెంతుతూ ఉండాలి, ఒక బన్నీలాగా అటు ఇటు వెళ్తూ ఉండాలి, గెలుగుతూ ఉండాలి, ఇరిటేట్ చేస్తూ ఉండాలి. బట్ ఫైనలీ ఐ హోప్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ అవర్ సెట్. బట్ ఒక డైరెక్టర్కి ఏ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ కావాలో చాలా తక్కువ ఎక్స్ప్లెనేషన్తో చేసే అమ్మాయి, చాలా చాలా టాలెంటెడ్ అమ్మాయి. అది మాన్సా గారు చాలాసార్లు చెప్తారు. ఆవిడ అంటుంటారు, ఏంటది అది భలే చెప్పగానే చేసేస్తుంది ఏంటి అని. షీ కమ్స్ అండ్ టెల్స్. అది మీకు చెప్పరు ఆబ్వియస్లీ, ఆవిడంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ వర్కింగ్ అండ్ మోర్ దెన్ దాట్ ఇన్ ప్రమోషన్స్ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అయిపోయింది వెళ్ళు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసేటప్పుడు నేను జెన్యున్లీ కొంచెం భయపడ్డానండి గెటప్ సింగ్ గారితో సీన్లు అంటే. ఎందుకంటే అప్పటికి హీ వాజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఆయన టైమింగ్ కానీ, ఆయన గెటప్స్ కానీ, జబర్దస్త్లో లెజెండ్ ఆయన. హీజ్ అ విషనరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫ్యూచర్లో వచ్చే క్యారెక్టర్స్ని ముందే పసిగట్టి ఆ గెటప్స్ వేసేసి ఇట్స్ ట్రూలీ విషనరీ. సార్ ఇంత ఎలివేషన్స్తో పక్క రావచ్చు కదా సార్ ఒకసారి. నేను జనరలీ సినిమా వాళ్ళకంటే నాకు ఎక్కువ పర్సనల్ విషయం నేను షేర్ చేసుకోను. బట్ నాకు సీను గారితో మాట్లాడినప్పుడు ఐ రియలీ అండర్స్టూడ్ ఒక యాక్టర్ అవ్వడం కంటే ఇంపార్టెంట్, ఒక మంచి యాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్, ఒక మంచి మనిషి అవ్వాలనేది. అది ఆబ్వియస్లీ ఆయన పక్కన ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం విచిత్రంగా ఉంటుంది అని అనుకుంటారు, బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ. బట్ జెన్యూన్లీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద నైసెస్ట్
కైండెస్ట్ అండ్ వెరీ రియల్ పీపుల్ దట్ ఐ నో. చాలా తక్కువ మంది దొరుకుతారండి ఇలాగా. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గెటప్ శ్రీను అనే వ్యక్తి సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు డిమాండ్ ఉంది ఆయనకి. ఎందుకు ఒక సినిమా మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయాలి? ఓన్లీ ఆయన ప్రేమ. ఆయన మమ్మల్ని ఓన్ చేసుకోవడానికి చిన్న కారణం వల్ల ఆయన మాతో ఊర్ల మీద ఊర్లో, ఆయనకి స్పాండిలైటిస్ ఉంది, ఆయన ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు, నడుము నొప్పి ఉంది, ఆయన ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేరు. బట్ చెప్పండి ఇంకా. నో, బట్ ఆన్ అ సీరియస్ నోట్ సార్, మీరు నవ్వుకున్నా సరే ఎవ్వరు చేయరు సార్, ఎవ్వరు ఇంత ఎఫర్ట్ పెట్టరు సార్. ఇప్పటికి చాలామంది, ఐఎమ్ షూర్ తేజ సజ్జా అడిగారు మిమ్మల్ని, సార్ ఏంటి సార్ అంత ప్రమోట్ చేస్తున్నారు, మిరాయి కూడా ఇంత ప్రమోట్ చేయలేదు మీరని. ఇట్ ఈస్ జస్ట్ హిజ్ లవ్ ఫర్ పింక్ ఎలిఫెంట్. నా మీద కానీ, మాన్సా గారి మీద కానీ, నిహారిక గారి మీద కానీ, మోర్ దెన్ దట్ నాగబాబు గారి మీద కానీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. మీకు ఇది జస్ట్ ప్రమోషన్ అయి ఉండొచ్చు సార్, మాకు ఇది ఎంత పెద్ద బూస్టో మీకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అండి, జై సినిమా అండి అంతే. హీస్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు ముందుకు రావాలి. రేపు ప్రమోషనల్ వీడియోలో ఏం చేద్దామంటారు? ఇప్పుడు ఐపీఎల్కి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని మనం ఆడేద్దాం క్రికెట్. ఫుల్ ప్రమోషన్. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గారి గురించి దే స్పోక్ మోర్ అబౌట్ హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది ఎలాగో అందరు చెప్పేసి నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ నిహారిక గారు హూ ఇస్ షీ యాజ్ అ పర్సన్. ఆవిడ నాకు అన్నట్టు ప్రమోషన్స్లో మేము ఎంత కలిసి తిరిగామంటే వీ రియలీ అండర్స్టూడ్ హూ, అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ నిహారిక గారు యాజ్ అ పర్సన్. ఆవిడ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిబుల్, చాలా ప్యాషనెట్ పర్సన్ అండి. అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదామని వచ్చినప్పుడు 8 కోట్లు 9 కోట్లు ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడం చిన్న విషయం కాదండి. ఐ రియలీ హోప్ యూ నో, అంటే అది మీ పిచ్చి, ఇట్స్ ప్యూర్లీ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంతే. అంటే మీ పిచ్చి అంటే మీరు పిచ్చి అని కాదు. ఆవిడతో మాట్లాడే కొద్దీ నాకు అర్థమవుతుంది వై షీ బికేమ్ ద పర్సన్ షీ ఈజ్. డే 1 నుంచి ఇట్ హ్యాస్ టు బీ ఆల్ అబౌట్ హౌ షీ స్టాండ్స్ అప్ ఫర్ హర్ సెల్ఫ్. చాలా ఈజీగా అనేస్తారండి, నెపోకిడ్ అని, బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ అని. అది చాలా చాలా పెద్ద ప్రెషర్తో వచ్చే విషయం, అది మీకు అర్థం కావట్లేదు. ఎస్పెషలీ ఫ్రమ్ అ ఫ్యామిలీ దట్ హ్యాస్ అ సర్నేమ్ కాల్డ్ కొనిదెల. ఐ రియలీ హోప్ పీపుల్ అండర్స్టాండ్. అది చాలా పెద్ద పేరండి, దాని లెగసీ మెయింటైన్ చేయడం చాలా చాలా అది మామూలు విషయం కాదు. ఎస్పెషలీ నాగబాబు గారి ప్రొడక్షన్ ఆయన చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఆవిడ పేరు మీద ఒకటి స్టార్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఐ రియలీ హోప్ యు నో, మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, షీఈ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పీపుల్ ఐ నో. షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే బాబు అని మెసేజ్ ఇస్తారు ఆవిడ. నేను ఏమండి అని మెసేజ్ పెడతాను. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఆడిషన్ అయింది. మహేష్ గారి ఆడిషన్ నచ్చిన తర్వాత అప్పటికి సేమ్ ఎవరన్నా స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళతో చేద్దాం, పెద్ద సినిమాలు చేద్దాం మైండ్లో ఉంటారు. బట్ నా ఆడిషన్ చూసి నిహారిక గారు నాకు చెప్పలేదు, మహేష్ గారితో చెప్పారు. ఎందుకండి మనకు పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మనం కొత్త వాళ్ళమే కదా, మరి మనం కొత్త వాళ్ళే ఉండి మన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెందుకండి అని ఒక మాట అన్నారు. దట్ సంథింగ్ దట్ రియలీ స్టేడ్ విత్ మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ కీప్ దట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళందరూ దొరికినట్టే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నన్ను పట్టుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు మ్యాడ్ రావడానికి కారణం కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీయే. సో ఐ హోప్ యూ నో ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు పింక్ ఎలిఫెంట్. We are all on that elephant and we are always going to be on that elephant. Thank you so much. Thank you అండి. ఉన్నారు, ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటారు, రండి. ఎక్కడో ఒక్క నిమిషం, ఒక పాయింట్ మర్చిపోయాను. కానీ ఫస్ట్ నేను నిహార్ గారి థ్యాంక్స్ చెప్పాల్సింది ఒక విషయం గురించి అండి. నాతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినందుకు కాదు, రాకాస చేసినందుకు కాదు. 28 మార్చ్ పొద్దున్న 7 గంటల సమీపంలో, 7:30 సమీపంలో నన్ను ఒక పవర్కి పరిచయం చేశారండి ఆవిడ. మీరు నాతో ఎన్ని సినిమాలు చేసినా నేను ఆ ఒక్క మూమెంట్ కోసం మీకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను, మీరు గుర్తుపెట్టుకోండి అది. రేపు వస్తాయి ఫోటోలు బయటికి, టెన్షన్ పడకండి, నేను పోస్ట్ చేస్తాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వాట్సాప్ ఏదో ఎప్పుడన్నా కొంచెం నవ్వండి మంచిగా. ఆవిడకి ఏం లేదండి, అక్కడ మిక్సింగ్ టెన్షన్ ఉంది కదా, నడుస్తుంది. మాన్సా గారు
ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021 నుంచి నాకు పరిచయం. మేము ఎంత మాట్లాడుకుంటామంటే నా గురించి ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసు, నాకు ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటాం, చాలా రాగా మాట్లాడుకుంటాం, మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడుకుంటుంటాం మేము. సో సడన్లీ ఇంత ఫార్మల్ స్పేస్లో మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. బట్ మాన్సా గారు, వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ యూ ఇస్, సినిమా అంటే చేసేసి రిలీజ్ చేసి జనాలకి చూపించేసి వదిలేయడం కాదు. జనాలు గుర్తుపెట్టుకోవాలి, జనాలు ఆ సినిమాని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇది సరిపోదు ఆడియన్స్కి అని ఆడియన్స్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా అనేది మనం చేసి వదిలేస్తే సరిపోదండి. ఆడియన్స్కి నచ్చేలా చేసి వాళ్ళు టికెట్ డబ్బులు కట్టి థియేటర్కు చూడాలండి. అది వాళ్ళు కట్టే డబ్బులకి వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక మంచి కథ చెప్పాలి. ఆడియన్స్ని ఒక్క సెకండ్ కూడా గ్రాంటెడ్ తీసుకోలేదండి మాన్సా గారు దిస్ ఎంటైర్ ప్రాసెస్. ఈ సినిమా చేసినప్పుడు ఒక యాక్టర్ యాక్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఒక కెమెరామెన్ కెమెరా టీంలో చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు, ఒక డైరెక్టర్ మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసిస్టెంట్ ఈజ్ ఆల్వేస్ ద డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకున్న విజనే మేము అందరం చేయగలం. ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాదండి, ఆవిడ ఎంజను, ఆవిడ క్యాప్టెను, ఆవిడ డెక్, ఆవిడ ఫ్లాగు అన్నీ ఆవిడే. ఈ సినిమా ఆవిడ కాకుండా ఎవ్వరు చేయలేరండి. ఎందుకంటే ఆ స్టోరీ రాసుకున్న విధానం కానీ ఆ విజన్ కానీ అంత క్లారిటీగా ఎవరు చేయలేరండి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆవిడకి డెబ్యూ చేసింది నాతో చేశారు ఆవిడ, అండ్ ఈ కథ నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. యు ఆర్ నాట్ జస్ట్ అ డైరెక్టర్ ఫర్ మీ, యు ఆర్ మై గైడ్. ఐ హోప్ యూ నో హౌ మచ్ యూ మీన్ టు మీ, అండ్ ఐ హోప్ మేబీ యూ షెడ్ అ కపుల్ ఆఫ్ టీయర్స్. నో, అది కూడా ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. The industry will see who Mansa Sharma is, rather who Rohit Sharma is on 3rd April. You're here to stay అండి. మీరు చాలా చాలా పెద్ద సినిమాలు తీస్తారు, ఎందుకంటే మీ దగ్గర చిన్న ఐడియాలు ఉండవు. చేస్తే అన్ని పెద్దవే చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా మా ఆడియన్స్కి ఒకే ఒక మాట. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. కెమెరా లాపకండి అమ్మా. హలో ప్లీజ్. ఇంకా ప్రమోషన్లో మేము చెప్పిందే అండి, మాటికి చెప్పి మీకు చిరాకు, నాకు అసలు చిరాకు లేదండి. నా సినిమా కదా, నాకెందుకు ఉంటుంది. ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా. మా నమ్మకం మేము ఒక గుడ్ సినిమా చేసామని, ఒక మంచి సినిమా చేసామని. మిమ్మల్ని నవ్వించడం మాత్రమే కాదండి, మీకు ఒక కథ చెప్తాం, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు కట్టిన ప్రతి రూపీ టికెట్కి ఆ వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సినిమా అరే ఒక మంచి సినిమా చూసండి అని అనుకుని వెళ్తారు, అది మా గ్యారంటీ. వీ రియలీ హోప్ యూ వాచ్ రాకాసా ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ April 3rd. మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది మా కాన్ఫిడెన్స్. మీకు సినిమా నచ్చితే మళ్ళీ కష్టపడతాం, నచ్చకపోతే ఇంకా కష్టపడతాం. మంచి సినిమాలు తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఓ మాట, మా యూవీ క్రియేషన్స్, మా శర్వాన సినిమా బైకర్ ఆల్సో ఇస్ కమింగ్ ఆన్ April 3rd. ట్రైలర్ ఇస్ లుకింగ్ very kick-ass, and Sharvana is a very close family for me. మ్యాడ్ చూసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన హీరో శర్వాన్నే. ఆయన ఫోన్లో నన్ను కంగ్రాచులేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన సినిమా కూడా April 3rd రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి